Good evening, everyone. Welcome to Saram Sampatrav Education. Myself, Venkat. I am the faculty here. Welcome to our brand new series called Samachar, a comprehensive coverage of 12 months current affairs for Telangana Group 1 mains students. సో ఈరోజు ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్లో మనం డిస్కస్ అయిపోయే 4 ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇండియాస్ ఎక్స్టర్నల్ డెప్ట్. ఓకేనా? సో మనకి ఎక్స్టర్నల్ డెప్ట్ ఎంత ఉంది, సో ఎక్స్టర్నల్ డెప్ట్ ఉండటం ద్వారా మనం ఫేస్ అయిపోయే ఛాలెంజెస్ ఏంటి, వాట్ ఆర్ ద ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్, అసలు ఎందుకు మనకి ఎక్స్టర్నల్ డెప్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది, అండ్ ఈ ఎక్స్టర్నల్ డెప్ట్ని రెడ్యూస్ చేయడానికి మనం ఎటువంటి మెజర్స్ని ఫాలో అవ్వాలి, వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ వీ హ్యావ్ టు టేక్ టు రెడ్యూస్ అవర్ ఎక్స్టర్నల్ డెప్ట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2016. సో దీని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాం. సో దీంట్లో కొన్ని రీసెంట్ అప్డేట్స్ అనేవి వచ్చాయి, సో దాని గురించి నెక్స్ట్ మాట్లాడదాం. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి హైడ్రోజన్ ఫ్యూయల్. ఓకేనా? సో హైడ్రోజన్ ఫ్యూయల్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసరికి డిక్లైన్ ఇన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు తగ్గుతుంది ఇండియాలో, వాట్ ఆర్ ద రీజన్స్, అండ్ ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గటం ద్వారా మనకి వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మరి ఎలా ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేయాలి. సో ఇలా ప్రతి టాపిక్ని కాంప్రహెన్స్గా డిస్కస్ చేద్దాము. అండ్ వన్ సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇది మన యొక్క లాస్ట్ సెషన్ అనమాట. సో దీంతో సమాచార సిరీస్ అనేది ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ నుంచి బిగినింగ్ వరకు సపోర్ట్ చేశారు, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ లాస్ట్ వరకు సెషన్స్ని చూడండి, ఖచ్చితంగా మీకు కంటెంట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్ మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీకు వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇండియాస్ ఎక్స్టర్నల్ డెప్ట్. సో న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. India's external debt at the end of March 2024 was placed at $663 billion, an increase of 39.7 billion from its level at March end 2023. ఓకేనా? సో మనకి ఎక్స్టర్నల్ డెప్ట్ అనేది పెరిగింది. సో $663 billion ఉంది యాజ్ ఆఫ్ నో మార్చ్ 2024కి. సో ఈ నేపథ్యంలో ఈ పర్టికులర్ టాపిక్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే రీజన్స్. అసలు ఎందుకు ఇండియా యొక్క ఎక్స్టర్నల్ డెప్ట్ అనేది ఇంత ఎక్కువగా ఉంది. సో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి బికాజ్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్. సో మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ చేస్తాము, లైక్ వీ విల్ హ్యావ్ ఇంపోర్ట్స్ అండ్ వీఆర్ ఆల్సో హ్యావ్ ఎక్స్పోర్ట్స్. సో ఒకవేళ ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ కంటే ఎక్కువగా ఉంటే మనకి సర్ప్లస్ ఉంటుంది, అవునా? ఒకవేళ ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువగా ఉంటే వీ విల్ హ్యావ్ డెఫిసిట్. సో ఇండియాలో ఇదే సిచ్యువేషన్ అనమాట. మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాము అండ్ తక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా అమౌంట్ పే చేయాలి కాబట్టి వి గో ఫర్ బారోయింగ్. సో మనకు బారోయింగ్ కూడా పెరుగుతుంది, అది కూడా అబ్రాడ్ నుంచి. సో అందుకనే ఎక్స్టర్నల్ డెప్ట్ అనేది పెరుగుతుంది అనమాట. రీజన్ నెంబర్ 1. నెక్స్ట్ రీజన్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఓకేనా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో రీసెంట్గా కాదు, లాస్ట్ 3 టర్మ్స్ నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచుకుంటూ వెళ్తుంది. ఓకేనా? సో లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేసింది అనమాట. మరి ఈ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయాలి అంటే అమౌంట్ కావాలి కదా. సో ఆ అమౌంట్ కోసం మన వాళ్ళు బారోయింగ్స్ చేస్తున్నారు, ఇది కూడా రీజన్. ఓకేనా? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం మనం బారోయింగ్స్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, డాలర్ డినామినేషన్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2020లో ఇండియా ఏదైనా ఒక కంట్రీ దగ్గర నుంచి $100 లోన్ తీసుకుంది అనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బారో చేసుకుంది $100. సో ఆ టైంలో $1 ఈక్వల్ టు 70 రూపీస్ అనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంత అయింది, $1 ఈక్వల్ టు 80 రూపీస్ అనుకోండి. సో ఎంత మనకి ఎక్స్చేంజ్ రేట్ మారింది అంటే 10 రూపీస్ అడిషనల్గా ఇప్పుడు మనం పే చేయాలి. సో ఇలా మనం ఎప్పుడో చేసిన బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, సో దానికి మనం ప్రిన్సిపల్ అమౌంట్ పే చేయాలి కాబట్టి, దాంతోపాటు ఇంట్రెస్ట్ కూడా ఎప్పటికప్పుడు పే చేస్తూ ఉండాలి కాబట్టి, సో ఈ పేమెంట్స్ కోసం మనం డాలర్స్లోనే చేయాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్లో ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి. రూపీ అనేది కంటిన్యూస్గా డిప్రిషియేట్ అవుతూ వెళ్తుంది, డాలర్ అనేది అప్రిషియేట్ అవుతూ వెళ్తుంది. సో ఎప్పుడైతే రూపీ అనేది ఇలా డిప్రిషియేట్ అవుతూ వెళ్తుందో, మనం ఎక్కువగా రూపీస్ని ఇచ్చి డాలర్స్లోకి కన్వర్ట్ చేసుకొని ఆ డాలర్స్లో మనం ప్రిన్సిపల్ అమౌంట్ కానీ ఇంట్రెస్ట్ని కానీ పే చేస్తూ ఉండాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ అనేది ఉందన్నమాట. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి
పబ్లిక్ సెక్టర్ బారోయింగ్స్. పబ్లిక్ సెక్టర్ బారోయింగ్స్. సో మన యొక్క పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా సావరెన్ ఎక్స్టర్నల్ డెప్ట్ని పెంచుకుంటూ వెళ్ళాయి అనమాట. లైక్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి హెవీగా బారోయింగ్స్ చేసుకుంటూ వెళ్తున్నాయి. సో ఏంటా ఇన్స్టిట్యూషన్స్? వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇలా అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద రీజన్స్. ఒకటి ట్రేడ్ డెఫిసిట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మనం ఎక్కువగా బారోయింగ్స్ చేస్తున్నాము. అండ్ డాలర్ డినామినేషన్ వల్ల, ఎక్స్చేంజ్ రిస్క్ వల్ల మనకు బారోయింగ్స్ అనేవి పెరుగుతున్నాయి. బికాజ్ రూపీ అనేది డెప్రిషియేట్ అవుతుంది. అండ్ మనకు పబ్లిక్ సెక్టర్ బారోయింగ్స్ కూడా బాగా పెరిగాయి. సో ఇందుకనే మన యొక్క ఎక్స్టర్నల్ డెప్ట్ అనేది అంత ఎక్కువకి రీచ్ అయిందనమాట, $663 బిలియన్. ఓకేనా? రైట్. సో కరెంట్ స్టేటస్ ఎంత ఉందో చూద్దాం. డెప్ట్ టు జీడిపి రేషియో. The country's external debt to GDP ratio declined to 18.7% at the end of the March 2024 from 19% at the end of the March 2023. The ratio comprises both government and non-government debt. The government's external debt stood at 4.2% of the GDP, while the non-government sector's external debt was placed at 14.5% of GDP. ఓకేనా? సో ఓవరాల్గా 18.7% ఉందన్నమాట డెప్ట్ టు జీడిపి రేషియో అనేది. నెక్స్ట్ కాంపోజిషన్. Loans remained the largest component of external debt, with a share of 33%, followed by currency and deposits, trade credit and advances, and debt securities. So external debt లో మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. లైక్ లోన్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ వన్ కరెన్సీ అండ్ డిపాజిట్స్ ఉన్నాయి, ట్రేడ్ క్రెడిట్ అండ్ అడ్వాన్సెస్ ఉన్నాయి, అండ్ డెప్ట్ సెక్యూరిటీస్ ఉన్నాయి. వీటన్నిటిలో లార్జెస్ట్ కాంపోనెంట్స్ వచ్చేసరికి లోన్సే అనమాట. నెక్స్ట్ డెప్ట్ సర్వీస్. ప్రిన్సిపల్ రీపేమెంట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. అంటే ఇంతకుముందు మనం చేసిన బారోయింగ్స్ ఉన్నాయి కదా, లోన్స్. సో దానికి ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది ప్లస్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఉంటుంది కదా. సో మనం కట్టే ప్రిన్సిపల్ అమౌంట్, మనం పే చేసే ఇంట్రెస్ట్ అమౌంట్, వీటినే మనం డెప్ట్ సర్వీస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఇవి ఎంత ఉన్నాయో చూద్దాం. సో ఇట్ ఇంక్రీజ్ టు 6.7% ఆఫ్ కరెంట్ రిసీట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మార్చ్ 2024 ఫ్రమ్ 5.3% ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మార్చ్ 2023, రిఫ్లెక్టింగ్ హయ్యర్ డెప్ట్ సర్వీస్. ఓకేనా? సో మనకి డెప్ట్ సర్వీస్ పేమెంట్స్ కూడా 5.3% నుంచి 6.7%కి పెరిగాయి అనమాట. సో ఇది కూడా కరెంట్ స్టేటస్లోకి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది ప్రజెంట్ సినారియో. సో రీజన్స్ ఏంటి ఇందాకే చెప్పాను. సో ట్రేడ్ డెఫిసిట్ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒకటి, డాలర్ డినామినేషన్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పబ్లిక్ సెక్టర్ బారోయింగ్స్. సో దీస్ ఆర్ ద రీజన్స్. మరి దీని ద్వారా మనకి ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, నెగిటివ్ ఇంప్లికేషన్స్ ఏంటంటే డెప్ట్ సర్వీసింగ్. ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, అదే అనమాట. High external debt increases the burden of interest and principal repayments, reducing funds available for domestic investment and social spending, and raising the risk of default, which can undermine financial sector credibility. సో ఇప్పుడు మీరు బడ్జెట్ చూసుకోండి. బడ్జెట్లో మనకి రెండు ఉంటాయి. ఒకటి రిసిట్స్, రెండవది ఎక్స్పెండిచర్. ఓకేనా? సో రిసిట్స్ అంటే మనకి మనీ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, వాట్ ఆర్ ద సోర్సెస్. ఎక్స్పెండిచర్ అంటే మనం ఏ ఏ పాయింట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో, ఖర్చు పెడుతున్నాము. సో ఈ యొక్క ఎక్స్పెండిచర్లు ఎక్కువగా మనకి ఈ ప్రీవియస్ గవర్నమెంట్స్ కానీ, లేకపోతే ప్రజెంట్ ఉన్న గవర్నమెంటే ఇంతకుముందు చేసిన బారింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటికి రీపేమెంట్స్కే ఎక్కువ అమౌంట్ వెళ్ళిపోతుంది అనమాట. నథింగ్ బట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్కే ఎక్కువ ఖర్చు అనేది అయిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ చేతులు ఎక్కువగా ఫండ్స్ అవైలబుల్గా ఉండవు. సో ఎక్కువగా ఫండ్స్ అవైలబుల్గా లేకపోతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయలేదు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా చేయలేదు. సో ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా చేయలేదో ఫ్యూచర్లో ఎటువంటి అసెట్స్ కూడా డెవలప్ అవ్వవు. సో మనకి ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఇంకా స్టాగ్నెంట్గానే ఉండిపోతుంది. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ బారింగ్స్ ఇలాగే పెరుగుతూ వెళ్తే మనం డిఫాల్ట్ కండిషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. నెక్స్ట్ క్రెడిట్ రేటింగ్స్. సో ఎప్పుడైతే మనకి ఎక్స్టర్నల్ డెప్ట్ చాలా ఎక్కువగా ఉంటుందో, సో ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ఏం చేస్తారంటే మన గవర్నమెంట్ యొక్క బాండ్స్ యొక్క రేటింగ్స్ అనేవి తగ్గించేస్తారు. సో ఎప్పుడైతే మన బాండ్స్ యొక్క రేటింగ్ అనేది తగ్గిపోతుందో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రారు. సో గవర్నమెంట్కి అవసరం అయ్యి బాండ్స్ని ఇష్యూ చేసి మనీని రైజ్ చేయడానికి కూడా ఛాన్స్ అనేది ఇక ఉండదు. సో ఒకవేళ వేరే వాళ్ళు వచ్చి మన బాండ్స్ని కొనాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ని వాళ్ళకి ఆఫర్ చేయాలి. ఓకేనా? సో అప్పుడు మనకి ఇంకా నష్టం అనమాట. సో మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఫండ్స్ కావాలి అంటే రైజ్ చేయలేము, యాజ్ వెల్ యాజ్ ఒకవేళ కావాల్సి వస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ని మనం ఆఫర్ చేయాలి, ఎందుకంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వన్ ఎక్స్చేంజ్ రేట్. ఫర్ కంట్రీస్ లైక్ ఇండియా, ఎక్స్టర్నల్ డెప్ట్ ఇన్ ఫారిన్ కరెన్సీస్ మేక్ దెమ్ ససెప్టబుల్ టు ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్స్. ఏ depreciated local currency raises debt servicing cost and pressures foreign exchange reserves. సో ప్రీవియస్ మనం చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి మనం ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ రీపేమెంట్ చేస్తూ ఉంటాం. సో రీపేమెంట్ అనేది డాలర్స్లోనే చేయాలి. సో ఆ డాలర్స్ని మనం పర్చేజ్ చేయాలి.
సో ఎప్పుడైతే రూపీ మన లోకల్ కరెన్సీ అనేది డెప్రిషియేట్ అవుతుందో మనం ఎక్కువగా అమౌంట్ ఖర్చు పెట్టి డాలర్స్ని పర్చేజ్ చేసి ప్రిన్సిపల్ అమౌంట్ రీపేమెంట్ అనేది చేస్తూ ఉండాలి, ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా రీపేమెంట్ చేస్తూ ఉండాలి. సో ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్, వల్నరబిలిటీ టు గ్లోబల్ షాక్స్. హై ఎక్స్టర్నల్ డెబ్ట్ ఇంక్రీజెస్ ససెప్టబిలిటీ టు గ్లోబల్ ఎకనామిక్ షాక్స్ సచ్ యాజ్ రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్, చేంజెస్ ఇన్ కమోడిటీ ప్రైజెస్ ఆర్ ఫినాన్షియల్ క్రైసిస్ ఎల్స్వేర్, పొటెన్షియల్లీ వర్సనింగ్ ద డెప్ట్ బర్డెన్ అండ్ కాజింగ్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. సో బయట వచ్చే గ్లోబల్ ఎకనామిక్ షాక్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఇంట్రెస్ట్ రేట్లు పెరగటం, కమోడిటీ ప్రైజెస్ మారటం, ఫినాన్షియల్ క్రైసిస్ లాంటివి, ఇటువంటివి వచ్చినప్పుడు మనకు ఎక్స్టర్నల్ డెప్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. నెక్స్ట్, డెప్ట్ ట్రాప్. ర్యాపిడ్ గ్రోత్ ఇన్ ఎక్స్టర్నల్ డెప్ట్ కంపేర్డ్ టు ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ కెన్ లీడ్ టు ఏ డెప్ట్ ట్రాప్, వేర్ న్యూ బారోయింగ్స్ ఆర్ రిక్వైర్డ్ merely టు సర్వీస్ ఎగ్జిస్టింగ్ డెప్ట్, క్రియేటింగ్ ఏ సైకిల్ ఆఫ్ ఇంక్రీజింగ్ డెప్ట్ అక్యుములేషన్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక సైడ్ వచ్చేసరికి ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎక్స్పోర్ట్స్ ద్వారా మనం సంపాదించే ఎర్నింగ్స్, ఇవి రెండు ఒక సైడ్. ఇంకో పక్క ఎక్స్టర్నల్ డెప్ట్, ఇది ఒక సైడ్ అనమాట. ఈ ఎకనామిక్ గ్రోత్, ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ ఎంతైతే పెరుగుతున్నాయో దీనికంటే ఈ ఎక్స్టర్నల్ డెప్ట్ అనేది చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది, చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. సో ఈ పెరిగిన ఎక్స్టర్నల్ డెప్ట్ని సాటిస్ఫై చేయడానికి మనం ఏం చేస్తాము, మళ్ళీ బారోయింగ్స్ చేస్తాం. బారోయింగ్స్ చేసుకొచ్చి వీటిలో సమ్ అమౌంట్ మళ్ళీ క్లియర్ చేస్తాం. ఇప్పుడు చేసిన బారోయింగ్స్ కోసం మళ్ళీ ఫ్యూచర్లో బారోయింగ్స్ చేస్తాం. సో ఒక విషియస్ సైకిల్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీన్నే డెప్ట్ ట్రాప్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ వన్, సప్లిమెంటింగ్ డొమెస్టిక్ సేవింగ్స్. External debt can provide essential financing for development projects in countries with low domestic savings. This allows for increased investment in infrastructure and other capital projects, which can stimulate economic growth if the funds are utilized effectively. So ఇది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనమాట. సో మనం ఎక్కువగా బారింగ్ చేయడం ద్వారా మనకి కొన్ని పాజిటివ్ ఇంపాక్ట్స్ క్రియేట్ అవుతాయి. ఎలా అంటే, ఆ బారింగ్ చేసిన అమౌంట్ని మనం ఎలా అయితే ఖర్చు పెడతామో, ఏ పర్పస్ కోసం ఖర్చు పెడతామో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అవి అసెట్స్ లాగా మారి మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ని తీసుకొస్తూ ఉంటాయి, కాబట్టి ఆ ఖర్చు మంచిదే. సో ఓకేనా. సో ఎక్స్టర్నల్ డెప్ట్ అనేది ఎక్కువగా చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని ద్వారా ఫ్యూచర్లో మనకి మంచి అసెట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ రేట్ బెనిఫిట్స్. External borrowing can sometimes be obtained at lower interest rates compared to domestic borrowing, especially if the country has strong creditworthiness and favorable terms from ఇంటర్నేషనల్ లెండర్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్కి మనీ కావాల్సినప్పుడు ఏం చేస్తుంది, బారింగ్ చేస్తుంది. సో బారింగ్స్ ఎక్కడెక్కడ చేయొచ్చు, డొమెస్టిక్గా మన మార్కెట్లో చేయొచ్చు, లేదా ఎక్స్టర్నల్గా చేయొచ్చు. సో ఎప్పుడైతే డొమెస్టిక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయో అప్పుడు మనం ఎక్స్టర్నల్ మార్కెట్లోకి వెళ్ళి ఒకవేళ అక్కడ కానీ తక్కువ ఇంట్రెస్ట్ రేట్లకే లోన్ కానీ ఉంటే ఇక్కడ మనం బారో చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ రేట్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. పాజిటివ్ ఎఫెక్ట్ ఇన్ లోవర్ అండ్ అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. A study examining the relationship between external debt and economic growth in 123 countries from 1990 to 2015 found a positive impact of a total external debt on economic growth in lower and upper middle income countries. సో కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే, సో ఎక్కువగా ఎక్స్టర్నల్ డెప్ట్ని రైజ్ చేయడం ద్వారా ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతుంది కొన్ని కంట్రీస్లో. సో ముఖ్యంగా కంట్రీస్ వచ్చేసరికి లోవర్ ఇన్కమ్ కంట్రీస్ అయి ఉండొచ్చు, లేకపోతే అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అయినా అయి ఉండొచ్చు. నెక్స్ట్, సక్సెస్ఫుల్ స్టోరీస్ ఆఫ్ పాజిటివ్ ఇంపాక్ట్. There are examples of developed countries like Germany, France, UK, Japan and some developing countries such as Malaysia and Indonesia that experienced positive impacts of external debt on growth after World War II. ఈ దేశాలు కూడా ఎక్కువగా ఎక్స్టర్నల్ డెప్ట్ చేసే డెవలప్డ్ కంట్రీస్ లాగా మారాయని చెప్పి కొన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా మన ముందు ఉన్నాయి. సో వీటిని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన స్టెప్స్ ఏంటంటే, డెప్ట్ లెజిస్లేషన్, ద ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చాం. సో దీని ప్రకారం కొన్ని మనం పర్సంటేజెస్ పెట్టుకున్నాము. సో ఓవరాల్గా డెప్ట్ వచ్చేసరికి జీడిపితో కంపేర్ చేస్తే ఎంత ఉండాలి, ఓకేనా. సో ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండాలి, ఇవన్నీ టార్గెట్స్ మనం ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో పెట్టుకున్నాం. నెక్స్ట్, మసాలా బాండ్స్ని మనం యాక్చువల్గా రూపీ డినామినేటెడ్ బాండ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఖచ్చితంగా రూపీస్లోనే మన దగ్గర ఈ బాండ్ని కొనాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ అనేది మనకి ఉండదు, ఓకేనా. జనరల్గా మనం బాండ్స్ని ఇష్యూ చేస్తే సో ఫారిన్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, డాలర్స్లో పర్చేస్ చేస్తాడు. సో మనం డాలర్స్ని తీసుకుంటాం, వాటిని రూపీస్లోకి కన్వర్ట్ చేసుకుంటాం, మనం ఖర్చు పెట్టుకుంటాం, అయిపోతుంది. తర్వాత టెన్యూర్ అయిపోయిన తర్వాత వాడికి మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్న రూపీస్ని డాలర్స్లోకి కన్వర్ట్ చేసి వాడికి మనం పేమెంట్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, మన యొక్క డొమెస్టిక్ కరెన్సీ కానీ డిప్రిషియేట్ అయితే మనం ఎక్కువగా అమౌంట్ ఖర్చు పెట్టి డాలర్స్ని కొని ఆ తర్వాత ఆ ఇన్వెస్టర్కి రీపేమెంట్ చేయాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉందో ఈ రిస్క్ ఎక్కువగా ఉందన్నమాట.
సో అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఈ మసాలా బాండ్స్ని రూపీ డినామినేటెడ్ బాండ్స్ లాగా ఇష్యూ చేస్తారు. సో ఇది ఇండియా, ఇది అబ్రాడ్ అనుకోండి, మొత్తం రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మసాలా బాండ్స్ని ఈ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఇష్యూ చేస్తుంది. సో ఎందుకు మసాలా అని పేరు పెట్టారంటే ఇండియా అనేది స్పైసెస్కి ఫేమస్ కాబట్టి చూడగానే ఐడెంటిఫై చేయడానికి, ఓకే మసాలా బాండ్ అంటే ఇది ఇండియాకి సంబంధించిన బాండ్ అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి ఆ పేరు పెట్టారు. ఓకేనా. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్ని రూపీస్లోకి కన్వర్ట్ చేసుకొని ఆ రూపీస్తో మనకు బాండ్స్ని పర్చేస్ చేస్తారు. టెన్యూర్ అయిపోయిన తర్వాత మనం కూడా వాళ్ళు ఎంతైతే రూపీస్ని ఇన్వెస్ట్మెంట్ చేశారో అంతే రూపీస్ని తిరిగి ఇచ్చేస్తాము విత్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ కన్వర్షన్ అనేది లేదు. అర్థమైందా? రైట్. నెక్స్ట్ వన్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్. ద గవర్నమెంట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ పాలసీస్ టు బూస్ట్ ఎక్స్పోర్ట్స్, thereby increasing exports to $778 billion in 2023 to 2024 as compared to $776 billion in 2022 to 2023. Initiatives like Production Linked Incentive Scheme aims to increase manufacturing exports in sectors like electronics, pharmaceuticals and textiles. సో మన గవర్నమెంట్ ఏం చేసింది అంటే మనకు ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి వేరియస్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. దాంట్లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా ఒకటి ఉందన్నమాట. సో డిఫరెంట్ సెక్టర్స్లో ముఖ్యంగా ఫార్మాసిటికల్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ ఇలా డిఫరెంట్ సెక్టర్స్లో మనం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ని తీసుకొచ్చాం. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ని బాగా పెంచడం ద్వారా మనకు డెఫిసిట్ని తగ్గించుకోవచ్చు. ఏ డెఫిసిట్ని? ట్రేడ్ డెఫిసిట్ని తగ్గించుకోవచ్చు. సో దట్ ఎక్స్టర్నల్ డెబ్ట్ అనేది తగ్గుతుంది అని చెప్పి ఇటువంటి ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, డెప్ట్ మానిటరింగ్. ద ఫినాన్స్ మినిస్ట్రీ పబ్లిషెస్ an annual report. So it is called a status report on India's external debt, provided detailed information on the structure and sustainability of the external debt. This ensures timely interventions and better risk management. సో ఎప్పటికప్పుడు మనకు ఎక్స్టర్నల్ డెప్ట్ని మానిటరింగ్ చేసుకుంటూ సో దానికి రిలేటెడ్గా రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటే సో మనకు కూడా ఒక అవగాహన ఉంటుంది. సో ఓకే ప్రజెంట్ సినారియో ఏంటి, సో ఇది ఎలాగే కంటిన్యూ అయితే మంచిది కాదు అని చెప్పి సో ముందుగానే ప్రివెన్షన్స్ అండ్ టైమ్లీ ఇంటర్వెన్షన్స్కి మనకి ఇది యూజ్ అవుతుంది. Next, borrowing strategy. India has adopted a cautious approach to external borrowing, focusing on long-term loans with low interest rates to reduce the debt servicing burden. For instance, India has secured loans from the Asian Development Bank at concessional rates for infrastructure and social development projects. ఒకవేళ మనం కానీ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకున్నాం అనుకోండి, మనం ఏం చేయాలి? విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే మనం ఇంట్రెస్ట్ని, ప్రిన్సిపల్ అమౌంట్ని పే చేయాలి. ఈలోపు నువ్వు ఆ ఫండ్స్ని తీసుకొచ్చి ఏదైనా ఒక రోడ్డు కోసమో లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ కోసమో ఖర్చు పెడతావు. బట్ ఆ ప్రాజెక్ట్ నుంచి నీకు ఇన్కమ్ జనరేట్ అయ్యేసరికి చాలా ఇయర్స్ పడుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నువ్వు ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ పే చేయాలి అంటే మళ్ళీ అడిషనల్ అమౌంట్ ఎక్కడి నుంచో తీసుకురావాల్సిందే. సో అందుకనే షార్ట్ టర్మ్ లోన్స్ కంటే లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకొస్తే ఈలోపు నువ్వు తీసుకొచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తావు. ఈలోపు నువ్వు చేసిన ఎక్స్పెండిచర్ ద్వారా అసెట్స్ క్రియేట్ అవుతాయి. ఆ అసెట్స్ నుంచి నీకు ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ద్వారా నువ్వు ప్రిన్సిపల్ అమౌంట్ని, ఇంట్రెస్ట్ని హ్యాపీగా రీపేమెంట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి లాంగ్ టర్మ్ లోన్స్ ఉంటాయో ఇటువంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే మనకి కన్సెషనల్ రేట్ అంటే తక్కువ వడ్డీ రేట్లకే బారోయింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం చేసే ఖర్చు అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేస్తున్నాము లేకపోతే సోషల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మీద చేస్తున్నాం కాబట్టి. ఇవి గవర్నమెంట్ తీసుకొచ్చిన వేరియస్ ఇనిషియేటివ్స్. సో ఇప్పుడు మనం వే ఫార్వర్డ్ మాట్లాడుకుందాం. ఇంకొన్ని మెజర్స్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, ఫారెక్స్ మేనేజ్మెంట్. RBI should keep reserves to cover several months of imports and external debt, protecting against currency fluctuations and global uncertainties. సో ప్రీవియస్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం కదా, దెర్ ఇస్ అ టాపిక్ కాల్డ్ ఇంపోర్ట్ కవర్. సో ఇంపోర్ట్ కవర్ అనేది ఇంకొంచెం మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో వీలైనంత వరకు ఫారెక్స్ రిజర్వ్స్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే సో ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా అవ్వకుండా కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, ఫిజికల్ గ్లైడ్ పాత్. Either to a sustainable fiscal deficit reduction plan and comply with the FRBM Act and encasing committee recommendations. ఓకేనా. సో FRBM యాక్ట్ అండ్ ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని మనకు ఫిజికల్ డెఫిసిట్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, ప్రమోట్ నాన్ డెప్ట్ ఇన్ఫ్లోస్. ఎంకరేజ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రెమిటెన్సెస్ బై యూజింగ్ FDI నార్మ్స్, ఇంప్రూవింగ్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ లెవరేజింగ్ ద ఇండియన్ డయాస్పొరా. సో మనం ఏం చేద్దాము అంటే ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేద్దాం, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని ఎక్కువగా తీసుకొద్దాం. సో అలా డెవలప్మెంట్ని సాధిద్దాము. FDI నార్మ్స్ని ఇంకొంచెం రిలాక్సేషన్ చేసి FDIని ఇంక్రీజ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఫండ్స్ అనేవి వస్తాయి కాబట్టి వాటిని తీసుకెళ్ళి మనం బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నాన్ డెప్ట్ ఇన్ఫ్లోస్ని పెంచుకుందాం. నెక్స్ట్ వన్, ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్. ఎన్హాన్స్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ టు బూస్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్, రెడ్యూస్ ద కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ లెసన్ రిలయన్స్ ఆన్ ఎక్స్టర్నల్ బారోయింగ్ త్రూ ఇనిషియేటివ్స్ లైక్ PLI స్కీమ్ అండ్ న్యూ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఓకేనా. సో ఓవరాల్గా మనకు ఎక్స్పోర్ట్స్ని పెంచుకొని ఇంటర్నేషనల్ మార్కెట్ని మనం కానీ క్యాచ్ చేసుకుంటే మనకు గూడ్స్కి ఫారెన్ మార్కెట్స్లో డిమాండ్ని క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ట్రేడ్ డెఫిసిట్ తగ్గిపోతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా తగ్గుతుంది, ఎక్స్టర్నల్ బారోయింగ్ని కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, డైవర్సిఫికేషన్ ఆఫ్ సోర్సెస్.
డైవర్సిఫై బారోయింగ్ సోర్సెస్ విత్ గ్రీన్ ఫైనాన్సింగ్ అండ్ ఆల్టర్నేటివ్ డెప్ట్ మార్కెట్స్ టు స్ప్రెడ్ రిస్క్ అండ్ రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ ఎనీ సింగిల్ మార్కెట్. సో అప్పు ఎప్పుడు ఒకే చోట చేయకూడదు, ఓకేనా. అండ్ మనకు వచ్చే ఇన్కమ్ కూడా ఒకే సోర్స్ లాగా పెట్టుకోకూడదు, ఓకేనా. సో సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా మంచిది కాదు, ఓకేనమ్మా. రైట్. బై అడాప్టింగ్ దీస్ స్ట్రాటజీస్ ఇండియా కెన్ ఎన్ష్యూర్ దట్ ఇట్స్ ఎక్స్టర్నల్ డెప్ట్ రిమైన్స్ సస్టైనబుల్ while continuing to finance its development needs and maintain economic stability in an increasingly volatile global environment. సో పైన ఉన్న స్ట్రాటజీస్ ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేస్తామో సో మనకు ఎక్స్టర్నల్ డెప్ట్ని కూడా మనం సస్టైనబుల్గా మెయింటైన్ చేసుకోవచ్చు. దీంతోపాటు మనకు డెవలప్మెంట్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన ఫండ్స్ని కూడా మనం గ్యాదర్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ వీ కెన్ మెయింటైన్ ఎకనామిక్ స్టెబిలిటీ. సో ఎటువంటి ఎన్విరాన్మెంట్లో చాలా వాలటైల్గా ఉన్న గ్లోబల్ ఎన్విరాన్మెంట్లో కూడా మన యొక్క ఎకనామిక్ స్టెబిలిటీని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. మన యొక్క డెవలప్మెంట్ నీడ్స్కి కావాల్సిన ఫండ్స్ని కూడా తెచ్చుకోవచ్చు. ఎప్పుడు తెచ్చుకోగలం? పైన ఉన్న మెజర్స్ని మనం ఫాలో అయినప్పుడు, ఓకేనా. రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఫస్ట్ కాన్సెప్ట్ని ఫినిష్ చేసుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ వన్, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2016. అసలు ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే ద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇట్ హ్యాస్ ప్రపోజ్డ్ అమెండ్మెంట్స్ టు ద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్, రెగ్యులేషన్స్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. These amendments aim to improve the efficiency, reduce cost, and enhance the transparency of the CIRP, ultimately benefiting creditors and other stakeholders involved. ఓకేనా. అసలు ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అనేది దేనికోసం తీసుకొచ్చాము? దీని యొక్క ఎయిమ్ ఏంటంటే మనందరికీ తెలిసిన విషయమే, బ్యాంక్స్ని పట్టి పీడించేది ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో ఎన్పి అంటే ఏంటి ఇవన్నీ మీకు తెలుసని అనుకుంటున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అగైన్ అండ్ అగైన్. సో ఈ పెరిగిపోతున్న ఎన్పిఎస్ని కంట్రోల్ చేయడానికే మనం తీసుకొచ్చినదే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. సో కొన్ని ఎన్పిఎస్ని మనం ఏం చేయొచ్చు అంటే రికవర్ చేయొచ్చు. ఎలా రికవర్ చేయొచ్చు? ఫర్ సపోజ్ దేర్ ఈజ్ ఎ పర్సన్ కాల్డ్ ఎక్స్. ఈ ఎక్స్ అనే పర్సన్ సమ్ అమౌంట్ లోన్ తీసుకొని ఏదైనా ఒక బిజినెస్ని స్టార్ట్ చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ బిజినెస్ అనేది లాసెస్లోకి వెళ్ళిపోయింది. సో భయంకరమైన లాసెస్లోకి వెళ్ళడం ద్వారా ఇతను తీసుకున్న లోన్ని ఇతను తిరిగి రీపేమెంట్ చేయలేకపోతున్నాడు. సో 90 days తర్వాత ఏమవుతుంది? ఎన్పిఏగా మారిపోతుంది. ఎన్పిఎస్గా మారిపోతే ఎవరికి నష్టం? బ్యాంక్స్ అండ్ డిపాజిటర్స్కి నష్టం అన్నమాట, ఓకేనా. సో బ్యాంక్స్ అనేవి డిఫాల్ట్ కండిషన్స్లోకి వెళ్ళిపోతాయి. సో బ్యాంకింగ్ సిస్టమ్ మీద వన్స్ మనకి కానీ ట్రస్ట్ కానీ పోతే ఎంటైర్ ఎకానమీ అనేది కొలాప్స్ అయిపోతుంది. సో అలా జరగకుండా ఉండాలి అంటే ఈ ఎన్పిఎస్ని కంట్రోల్ చేయాలి. ఎలా చేయాలి? బై యూజింగ్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంతమంది ప్రొఫెషనల్స్ని ఇక్కడ అపాయింట్ చేస్తాం. వీళ్ళు ఏం చేస్తారు? ఈ బ్యాంకుతో యాజ్ వెల్ యాజ్ ఎక్స్ అనే పర్సన్తో కలిసి కూర్చొని మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. చక్కగా కలిసి కూర్చొని టీ, కాఫీ, బిస్కెట్లు పెట్టుకొని, అరే బాబు ఎక్స్, నువ్వు ఎంత తీసుకున్నావు, ఎందుకు రీపేమెంట్ చేయలేకపోతున్నావు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, ఏదైనా సొల్యూషన్ ఉంటే మనం ఆలోచిద్దాం. సో ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ చెప్తాడు, నేను ఇలా ఒక బిజినెస్ని స్టార్ట్ చేశాను, అది లాసెస్లోకి వెళ్ళిపోయింది, అందుకని నేను రీపేమెంట్ చేయలేకపోతున్నాను. అండ్ అన్ఫార్చునేట్లీ బ్యాంక్ వాళ్ళు కూడా నా మీద హెవీగా ఇంట్రెస్ట్ రేట్ని లెవీ చేసి వాటిని కలెక్ట్ చేస్తున్నారు. సో నేను ఇక రీపేమెంట్ చేయలేను అని చెప్పి అతను చెప్పొచ్చు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇతను ఒక బిజినెస్ మోడల్ని చెక్ చేస్తారు, ఓకేనా. చెక్ చేసి దీంట్లో ఏదన్నా చేంజెస్ తీసుకురావడం ద్వారా మనం ఇతని యొక్క ప్రాఫిట్స్ని పెంచొచ్చా, ఓకేనా. ఇతను ఒక బిజినెస్ మోడల్ని చెక్ చేసి దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే మనవాడి ప్రాఫిట్స్లోకి వచ్చేస్తే మనవాడు ఏం చేస్తాడు? ఆ ఎన్పిఐని క్లియర్ చేసేస్తాడు. ఇది ఒక టైప్ ఆఫ్ సొల్యూషన్. సెకండ్ సొల్యూషన్ ఏంటంటే మనవాడు ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకున్నాడు, ఇతని మీద ఎంత ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ ఏమంటాడు అంటే డియర్ ఎక్స్, నువ్వు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh తీసుకున్నావు, దీని మీద బ్యాంక్ వాడు ఒక 8% ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేస్తున్నాడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో నీకు కావాలి అనుకుంటే చెప్పు, ఈ ఇంట్రెస్ట్ రేట్ని తగ్గిస్తాము, 6%కి చేస్తాము, నువ్వు కట్టగలవా? లేదు, ఈ 1 lakhని 12 monthsకి వీడు పెట్టాడు టెన్యూర్, ఓకేనా. 12 months ఇన్స్టాల్మెంట్స్ పెట్టాడు అనుకోండి. సో 12 months కాదు 24 months చేస్తాము, నువ్వు రీపేమెంట్ చేయగలవా? సో దీన్నే రీస్ట్రక్చరింగ్ ఆఫ్ లోన్ అని చెప్పి పిలుస్తాము, ఓకేనా. సో ఇక్కడ వాడు పే చేసే ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఈఎంఐ అనుకోండి, ఆ ఈఎంఐ యొక్క ఇన్స్టాల్మెంట్స్ని పెంచుతాం, 12 months నుంచి 24 monthsకి పెంచుతాం. అప్పుడు నువ్వు తక్కువ అమౌంట్ కట్టుకుంటూ వెళ్ళొచ్చు. అలా నీకు ఓకేనా? లేదు, నీ మీద వాడు 8% వడ్డీ వేశాడు, అది 6%గా తగ్గిస్తాము, ఇదైనా ఓకేనా? ఇది సెకండ్ టైప్ ఆఫ్ సొల్యూషన్. నెక్స్ట్ ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే ఇతని యొక్క బిజినెస్ ఏదైతే ఉందో, అంటే ఒక కంపెనీ ఉంటుంది, దాంట్లో ఎక్విప్మెంట్ ఉంటుంది, అవునా, కొన్ని మెషిన్స్ ఉంటాయి. సో అవన్నీ కొనేసి ఉంటాడు కాబట్టి ఆ మెషినరీ మొత్తాన్ని నథింగ్ బట్ ఆ బిజినెస్ మోడల్ని లేకపోతే ఆ కంపెనీని ఎవరన్నా కొనడానికి రెడీగా ఉన్నారా అని చెప్పి చెక్ చేస్తారు. ఒకవేళ ఎవరన్నా ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్రైస్కే కొనడానికి రెడీగా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు.
ఓకేనా. అలా వచ్చిన దాంట్లో బ్యాంక్కి ఇవ్వాల్సింది బ్యాంక్ ఇచ్చేసి రిమైనింగ్ సమ్ అమౌంట్ ఎక్స్ అనే పర్సన్కి ఇచ్చేస్తారన్నమాట. ఇలా ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తారు, ఫస్ట్ మన వాడు యొక్క బిజినెస్ మోడల్ని చెక్ చేసి దాన్ని ప్రాఫిట్స్లోకి తీసుకురావచ్చు అని చెప్పి చెక్ చేస్తారు. లేదు ఆ లోన్ని రీస్ట్రక్చరింగ్ చేయడానికి ట్రై చేస్తారు. లేదు మన యొక్క కంపెనీ ఏదైతే ఉందో దాన్ని వేరే వాళ్ళకి అమ్మేయటానికి నథింగ్ బట్ లిక్విడేషన్ చేసేస్తారన్నమాట. ఒకవేళ ఎవరు కొనడానికి రాలేదు అనుకోండి ముందుకి, అప్పుడు ఏం చేస్తారు అంటే సో ఆ ఎక్విప్మెంట్ని ఆ మెషినరీని బయట అమ్మేస్తారు. అలా అమ్మేస్తే వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని సెటిల్మెంట్ చేసేస్తారన్నమాట. సో ఇలా జరుగుతుంది. మధ్యలో మనకి అపెలేట్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. సో అపెలేట్ ట్రిబ్యునల్స్ దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు. అప్పు ఇచ్చిన వాడు వెళ్ళొచ్చు, అప్పు తీసుకున్న వాడైనా సరే వెళ్ళొచ్చు అనమాట. సో ఇదంతా పెద్ద కాన్సెప్ట్. సో ఎప్పుడైనా సరే టైం పర్మిట్ చేసినప్పుడు డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో వెళ్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం స్టిక్ ఆన్ అయ్యి వెళ్దాం. ఓకేనమ్మా, రైట్. సో లెట్స్ లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ రిగార్డింగ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016. So it is India's comprehensive bankruptcy law, consolidating various regulations into a single framework. It provides a streamlined process for resolving insolvencies, which was previously a lengthy and economically unviable procedure. ఒకప్పుడు ఎన్పిఎస్ని కానీ లేకపోతే ఈ ఇన్సాల్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటిని సాల్వ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా లెందీ ప్రాసెస్ అండ్ ఎకనామికల్గా అది వైబుల్గా కూడా లేదు. సో అందుకని వీటన్నిటిని రిజాల్వ్ చేస్తూ మొత్తం రెగ్యులేషన్స్ని అన్ని ప్రొవిజన్స్ని ఒక సింగిల్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకొచ్చారు. అదే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2016. సో దీన్ని డీల్ చేసుకునేది ఎవరు అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ October 1st, 2016. The IBBI is a regulator overseeing insolvency proceedings. It supervises entities like insolvency professional agencies. చెప్పాను కదా, ఒక ప్రొఫెషనల్ ఒక పర్సన్ వస్తారు. సో మీటింగ్ కండక్ట్ చేస్తారు, డిస్కస్ చేస్తారు. సో ఒక సొల్యూషన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. సో ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీస్ లేకపోతే ఐపీ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ యూటిలిటీస్ ఆపరేటింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ద ఐబీబీఐ కవర్స్ ఇండివిజువల్స్, కంపెనీస్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్. ఓకే. సో వాట్ ఈస్ ద ప్రాసెస్? సో దీని కింద ఉన్న ప్రాసెస్ ఏంటి మళ్ళీ ఒకసారి చూద్దాం. వెన్ ఎ కార్పొరేట్ డెప్టర్ డిఫాల్ట్స్ ఆన్ లోన్ రీపేమెంట్, ఎయిదర్ ద క్రెడిటర్ ఆర్ డెప్టర్ కెన్ ఇనిషియేట్ ద సిఐఆర్పి. సో ఎవరైనా సరే, అప్పు తీసుకున్నవాడైనా సరే అప్పు ఇచ్చినవాడైనా సరే ఈ పర్టికులర్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయొచ్చు. ఓకేనా. సో నేను అప్పు తీసుకున్నానమ్మా, నేను కట్టలేకపోతున్నాను, ఐపీ పెడతానంటారు. ఇదే ఓకేనా. లేదు నేను అప్పు ఇచ్చాను, వాడు నాకు తిరిగి కట్టట్లేదు, నేను వసూలు చేయలేకపోతున్నాను. సో ఈ ప్రాసెస్లోకి వెళ్దాం ఇక అలా. సో టు అప్లై ఫర్ ఇన్సాల్వెన్సీ వన్ మస్ట్ అప్రోచ్ ద డిజిగ్నేటెడ్ అపెలేట్ అథారిటీ. ఏ అంటే అపెలేట్ అథారిటీ, విచ్ ఈజ్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, NCLT. The NCLT has 14 days to admit or reject the application or to provide a reason for any delay. సో డెప్టర్ కానీ క్రెడిటర్ కానీ NCLT దగ్గరికి వచ్చి ఈ పర్టికులర్ కేసుని సాల్వ్ చేయండి అని చెప్పి ఇస్తే ఆ పర్టికులర్ అప్లికేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. బట్ డెసిషన్ అనేది 14 days లోపు తీసుకోవాలి. ఒకవేళ డిలే కానీ అయితే దానికి రీజన్స్ ఏంటో వాళ్ళు చెప్పాలన్నమాట. వన్స్ అడ్మిటెడ్ ద సిఐఆర్పి బిగిన్స్ విత్ అన్ అమెండెడ్ మ్యాండేటరీ డెడ్ లైన్ ఫర్ కంప్లీషన్ సెట్ ఎట్ 330 days. సో ఎంటైర్ ఈ ఇన్సాల్వెన్సీని క్లియర్ చేసే ప్రాసెస్ అనేది 330 daysలో ఫినిష్ అయిపోవాలి. ఓకేనా. సో అంతకంటే ఎక్కువగా లాంగ్కి వెళ్తే అప్పు ఇచ్చినవాడు నష్టపోతాడు, తీసుకున్నవాడు కూడా నష్టపోతాడు అనమాట. రైట్. సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ సో ఫార్? సో ఇప్పటి వరకు దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది? దెర్ హ్యాస్ బీన్ ఏ నోటబుల్ 44% క్లోజర్ రేట్ అండర్ లిక్విడేషన్. హవెవర్ ఏ మోర్ ఇన్-డెప్త్ అనాలిసిస్ రివీల్స్ దట్ ఆఫ్ ద టోటల్ లిక్విడేషన్ కేసెస్ 76% originated from the Board of Industrial and Financial Reconstruction regime, primarily involving default accounts persistent for over a decade and often remaining non-operational for extended periods. ఓకేనా. సో ఎప్పుడైతే ఐబీసీని మనం ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసామో మనకి పాజిటివ్ ఇంపాక్ట్స్ కనిపించాయి అనమాట. ఈ ఇన్సాల్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో మనకి 44% క్లోజర్ రేట్ కనిపించింది. అది కూడా లిక్విడేషన్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు నేను ఉన్నాను, లోన్ తీసుకున్నాను, ఒక కంపెనీ పెట్టాను. సో కంపెనీ అనేది లాసెస్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎన్పిఏగా మారిపోయి ఇన్సాల్వెంట్గా నేను మారిపోతాను. సో ఈ పర్టికులర్ ఇన్సాల్వెన్సీని సాల్వ్ చేయడానికి ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీ అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు నా కంపెనీలో కొన్ని ఎక్విప్మెంట్ ఉంటుంది, మెషినరీ ఉంటుంది. సో వీటిని ఏం చేస్తారు అంటే అమ్మేస్తారు. దీన్నే లిక్విడేషన్ అంటాం. ఓకేనా. సో ల్యాండ్ అమ్మేయటం కానీ లేకపోతే ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తాన్ని అమ్మేసి సో వచ్చిన అమౌంట్ని సెటిల్మెంట్ చేస్తారు. సో దీన్ని లిక్విడేషన్ అని చెప్పి పిలుస్తుంటాం. Moreover, the remaining 53% of the cases demonstrate positive outcomes either through successful resolution plan approvals or through withdrawal or settlement. సో చెప్పాను కదా, రిజల్యూషన్ ప్లాన్స్ కూడా రావచ్చు. సో రిజల్యూషన్ ప్లాన్స్ ఎలా ఉంటాయి అంటే
సో ఈ కంపెనీని పాజిటివ్స్లోకి అంటే ప్రాఫిట్స్లోకి తీసుకురావడానికి ఏదైనా ఒక ప్లాన్ని తీసుకురావటం, లేదా ఇతను తీసుకున్న లోన్ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్లో అడ్జస్ట్మెంట్లో లేకపోతే ఇంట్రెస్ట్ పరంగా అడ్జస్ట్మెంట్లో చేస్తూ ఉంటారు. ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ పెంచడం కానీ లేకపోతే ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు. మరి ఛాలెంజెస్ ఏంటంటే ఆబ్జెక్టివ్ మిస్అలైన్మెంట్. ద ఐబీసీ ఎయిమ్స్ టు అచీవ్ రిజల్యూషన్, maximize asset value and promote entrepreneurship. However, more than 50% of the cases in the past 6 years ended in liquidation, with only 14% achieving proper resolution. This highlights a significant gap between the intended goals and the actual outcomes. సో అసలు ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ని మన వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అంటే రెజల్యూషన్ ప్రాసెస్ కోసం తీసుకొచ్చారు, కేవలం లిక్విడేషన్ కోసం మాత్రమే కాదు. ఇక్కడ లిక్విడేషన్ చేస్తే పెద్ద బెనిఫిట్ అనేది రాదు, ఇద్దరికి రాదు, 2 పార్టీస్కి ఎక్కువ బెనిఫిట్ జరగదు. ఎందుకంటే ఒక ఆంటర్ప్రెన్యూర్ ఉన్నాడమ్మా, వీడు అప్పు చేశాడు, ఏదో ఒక ఇన్నోవేటివ్ థాట్ వచ్చింది, కష్టపడి ఏదో ఒకటి బిజినెస్ పెడదాం అనుకున్నాడు, పెట్టాడు. బట్ అన్ఫార్చునేట్లీ బిజినెస్ ఫెయిల్ అయింది. ఓకే, సో వీడు కట్టలేకపోయాడు, డిఫాల్ట్ అయిపోయాడు. సో ఇక్కడ నువ్వేం చేయాలి, రిజల్యూషన్ ప్రాసెస్ని ఆలోచించు. వీడి బిజినెస్ మోడల్ని మరింత డెవలప్ చేసేలాగా చూడు. లేకపోతే వీడు తీసుకున్న లోన్ ఇందా మాట్లాడుకున్నాం కదా, ప్రిన్సిపల్ అమౌంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏదైతే ఉందో దీన్ని చేంజ్ చేయి. అంతేగాని వీడి బిజినెస్ మొత్తాన్ని క్లోజ్ చేసే మాకు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కేసెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో మెజారిటీ ఆఫ్ ద సొల్యూషన్స్లో ఏం జరుగుతుంది అంటే లిక్విడేషన్ చేసేస్తున్నారు. మొత్తం బిజినెస్ మొత్తాన్ని అమ్మేసి ఇక వచ్చిన డబ్బులతో సెటిల్మెంట్ చేసేసి వీడికి కంపెనీ లేకుండా పోతుంది, వాడికి కూడా ఎంతో కొంత అమౌంట్ నష్టపోతున్నారు, బ్యాంక్ వాడు కూడా. సో ఇద్దరికి బెనిఫిట్ అనేది జరగట్లేదు. సో ఇలా చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్ వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో ఇది కాదు మన ఆబ్జెక్టివ్, ఓకేనా. సో రెజల్యూషన్ మన ఆబ్జెక్టివ్ కానీ లిక్విడేషన్ మాత్రం మన ఆబ్జెక్టివ్ అయితే కాదు. ఇలా ఎక్కువగా లిక్విడేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆంటర్ప్రెన్యూర్స్ తగ్గిపోతారు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, టైమ్ లైన్ ఎక్స్టెన్షన్స్. ఇనీషియల్లీ ద ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ సెట్ ఏ 180-day resolution deadline, extendable by 90 days. However, amendments have extended this to 330 days. This raises concerns about the process timelines, especially when cases in financial year 2022 involving debts over 1,000 crores took up to 772 days to resolve. సో ఇంతకుముందు ఈ ఎంటైర్ ప్రాసెస్ లిక్విడేషనో లేకపోతే రిజల్యూషన్ ఏదైతే ఉందో అది 180 daysలో ఫినిష్ చేసేయాలి కేసుని టేకప్ చేసిన తర్వాత మహా అయితే ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లేకపోతే ఇక కుదరకపోతే 90 days వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసి ఈ ఎంటైర్ ప్రాసెస్ని 330 days లోపు ఫినిష్ చేయాలి అని చెప్పి ఈ టైం లైన్ని ఎక్స్టెండ్ చేశారు. సో ఎప్పుడైతే ఈ కేసు యొక్క ఈ ప్రాసెస్ అనేది ఇంకా డిలే అవుతూ వెళ్తుందో ఇద్దరు నష్టపోతారు. బ్యాంక్ వాడు నష్టపోతాడు, ఆ అమౌంట్ తీసుకున్నవాడు లోన్ తీసుకున్నవాడు కూడా నష్టపోతాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీ అనేది మూతపడిపోయిన కంపెనీని తొందరగా లిక్విడేషన్ చేయకపోతే లోపల ఉన్న మెషినరీ ఏదైతే ఉందో దానికి రస్ట్ పట్టిపోయి తుప్పు పట్టిపోయి పాడైపోవటం, వేర్ అండ్ టేర్ ఇవన్నీ జరుగుతాయి. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అనేది ఇంకా లెంతీగా మారిపోతుందో ఈ వేర్ అండ్ టేర్కి గురైన మెషినరీని నువ్వు లిక్విడేషన్కి పెడితే ఎక్కువ డబ్బులు కూడా రావు, అవునా. సో ఎక్కువ డబ్బులు రాకపోతే ఎవరు నష్టపోతారు, ఈ బారోవర్ నష్టపోతాడు, బ్యాంక్ వాడు కూడా నష్టపోతాడు. ఎందుకంటే వచ్చిన అమౌంట్తోనే బ్యాంక్ వాడు కూడా సరిపెట్టుకోవాలి కాబట్టి. ఇది కథ, ఓకేనా. సో టైం లైన్ అనేది ఎక్కువగా ఉండకూడదు, తొందరగానే కేసు అనేది సాల్వ్ అయిపోవాలి. నెక్స్ట్, వాల్యూ రియలైజేషన్ గ్యాప్. The IBC seeks to maximize the value of outstanding claims, but the difference between the value realized through resolution and liquidation has been narrowing. In some cases, the resolution value was even less than what could have been achieved through liquidation. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ద్వారా నువ్వు లిక్విడేషన్ కానీ లేకపోతే ఈ రెజల్యూషన్ కానీ చేస్తావో దాని ద్వారా వచ్చే వాల్యూ అంటే అమౌంట్ ఏదైతే ఉందో అది కొంచెం సాటిస్ఫై అయ్యే విధంగా ఉండాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ రెజల్యూషన్ ద్వారా కానీ లిక్విడేషన్ ద్వారా కానీ మనకు వచ్చే ఆ వాల్యుయేషన్ అనేది చాలా తగ్గిపోతుంది. ₹1,00,000 తీసుకొని నేను ఒక కంపెనీ పెడితే సో అది ఎన్పిఏగా మారిపోయి ఈ ఐబీసీలోకి వెళ్ళి సో లిక్విడేషన్ కానీ జరిగింది అనుకోండి, జస్ట్ ఒక 40,000 30,000 వస్తే ఎవరికి లాభం, బ్యాంక్ వాడికి లాభం లేదు, నాకు లాభం లేదు, ఓకేనా. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ వల్ల ఇంత నెగిటివ్ ఇంపాక్ట్స్ క్రియేట్ అవుతున్నాయి. నెక్స్ట్, హెయిర్ కట్స్ అండ్ క్రెడిటర్ బర్డెన్. Creditors have faced significant losses, with haircuts averaging 80% in over 70% of cases in the IBC's first 5 years. In 33 out of 85 companies with debts over 1,000 crores, lenders accepted haircuts exceeding 90%, raising concerns about the IBC's effectiveness in claim recovery. సో వీటిలో కొన్ని కటింగ్స్ కూడా ఉంటాయి.
క్రెడిటర్ అంటే ఎవడైతే లోన్ ఇచ్చాడో బ్యాంక్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఎక్కువగా కటింగ్స్ చేస్తున్నారు అనమాట ఈ ప్రాసెస్లో. సో ఇక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏం జరుగుతుంది అంటే అసలు ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ని అసలు ఈ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకోవాలంటేనే ఈ క్రెడిటర్స్ భయపడే సిచ్యువేషన్కి వెళ్తున్నారనమాట. ఓకేనా, సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్. నెక్స్ట్ వన్, కండక్ట్ ఆఫ్ కమిటీస్ ఆఫ్ క్రెడిటర్స్ అండ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్. Issues have been noted in the discretion of COCs in accepting resolution plans and appointing IPs. There are calls for more transparency and a professional code of conduct for COCs. The conduct of IPs has also been scrutinized, with suggestions for a single regulator to oversee their adherence to best practices. సో ఎంటైర్ ప్రాసెస్ని రిజాల్వ్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ అప్లికేషన్ని చెక్ చేసి 14 days లోపు వాళ్ళు యాక్సెప్ట్ చేయటమో రిజెక్ట్ చేయటమో ఏదో ఒకటి చేస్తారు. ఆ తర్వాత యాక్సెప్ట్ చేశారనుకోండి, ఓకేనా, ఈ ప్రాసెస్ని యాక్సెప్ట్ చేశారనుకోండి, ఒక ఐపీని అపాయింట్ చేస్తారు. ఐపీని అపాయింట్ చేసి ఈ పర్టికులర్ కేసుని సాల్వ్ చేసేయండి వీలైనంత తొందరగా. సో 330 daysలో ఎంటైర్ ప్రాసెస్ అనేది ఫినిష్ అయిపోవాలి. సో రిజల్యూషనా లేకపోతే లిక్విడేషనా, డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. సో అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రెజల్యూషన్ ప్లాన్స్లో కానీ, ఓకేనా, ఈ ఐపీఎస్ని అపాయింట్ చేసే ప్రాసెస్లో కానీ వాళ్ళకి డిస్క్రిప్షన్కి వాళ్ళకి నచ్చినట్టు ఉంటున్నారు. సో దెర్ ఈజ్ నో ట్రాన్స్పరెన్సీ. సో మనం ఏం చేయాలి, ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేయాలి. ఓకేనా, రైట్. సో దీని మీద కొన్ని రికమెండేషన్స్ కూడా ఉన్నాయి. సో రికమెండేషన్స్ బై ఎక్స్పర్ట్స్ అండ్ జ్యుడిషియల్ అథారిటీస్ అవేంటో చూద్దాం. యాక్సిలరేటింగ్ NCLT అడ్మిషన్స్. The Parliamentary Standing Committee proposed a 30-day limit for the National Company Law Tribunal to admit insolvency applications and start the resolution process. To address the 50% vacancy rate, proactive recruitment based on expected case numbers was recommended. సో మనం ఏం చేస్తాము, ఎన్సీఎల్టీకి అప్లికేషన్స్ పెట్టుకుంటాం. సో ఎన్సీఎల్టీ ఏం చేయాలి, వీలైనంత తొందరగా దాన్ని అప్రూవ్ చేయటమో రిజెక్ట్ చేయటమో చేయాలి. ఓకేనా, సో అప్రూవల్ అనేది మనకి 30 days లిమిట్ అనేది ఉండాలి అని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. నెక్స్ట్ వన్, డెడికేటెడ్ ఎన్సీఎల్టీ బెంచెస్ ఫర్ ఐబీసీ కేసెస్. టు రెడ్యూస్ కేస్ బ్యాక్లాగ్స్, ద కమిటీ సజెస్టెడ్ క్రియేటింగ్ డెడికేటెడ్ ఎన్సీఎల్టీ బెంచెస్ స్పెసిఫికల్లీ ఫర్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కేసెస్. సో మనందరికీ తెలిసిన విషయమే, జ్యుడిషియరీ అంటే నార్మల్ జ్యుడిషియరీ, బయట సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి కదా. సో వాటిలో చాలా కేసెస్ పెండింగ్లో ఉంటాయి. ఓకేనా, సేమ్ అలాగే ఈ ఎన్సీఎల్టీ రిలేటెడ్ ఈ ఎన్పిఏ కేసెస్ కూడా ఏవైతే ఉన్నాయో, ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ రిలేటెడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా పెరిగిపోతున్నాయి అనమాట. సో ఒక్కొక్క కేసుకి జడ్జిమెంట్ లేకపోతే రిజల్యూషనో లేకపోతే లిక్విడేషనో ఇదంతా జరగటానికి చాలా ఇయర్స్ పడుతుంది. ఈ లోపు క్రెడిటర్కి నష్టమే, బారోవర్కి కూడా నష్టమే. ఓకేనా, సో అలా కాకుండా ఉండాలి అంటే ఈ రెజల్యూషన్ ప్రాసెస్ అనేది వీళ్ళంత క్విక్గా అయిపోవాలి. అలా అయిపోవాలంటే ఏం చేయాలి, ఈ ఐబీసీ కేసెస్ కోసం మనం డెడికేటెడ్గా బెంచెస్ని క్రియేట్ చేయాలి. సుప్రీంకోర్టు బెంచ్ అంటాం కదా, లైక్ 5 judges బెంచ్ లేకపోతే 7 judges బెంచ్ అని చెప్పి ఇలా అనమాట. ఓకేనా, సో ఎన్సీఎల్టీ బెంచెస్ని డెడికేటెడ్గా ఈ ఐబీసీ కేసెస్ కోసం మనం ఎక్కువగా డెడికేట్ చేయాలి. నెక్స్ట్ వన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రీప్యాక్స్ ఆప్షన్. ద కమిటీ రికమెండెడ్ ఎక్స్టెండింగ్ ద ప్రీప్యాక్స్ ఆప్షన్ టు ఆల్ కార్పొరేషన్స్ ఆఫ్టర్ ఏ రివ్యూ. అండర్ ద ప్రీప్యాక్డ్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్, debtors can maintain control during resolution, potentially reducing case loads. సో మనకి ప్రీప్యాక్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా డెప్టర్స్కి ఎక్కువగా లాసెస్ రావు. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ కేసుని మనం టేకప్ చేస్తామో ఆ డెప్టర్ యొక్క కంపెనీ ఏదైతే ఉందో దాన్ని ఈ ఐపీ ప్రొఫెషనల్స్ కంట్రోల్లోకి తీసేసుకుంటారు. ఇంకా అందులో బిజినెస్ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ ఆపేసి, ఓకేనా, ఎంటైర్ ప్రాసెస్ అయ్యేదాకా దాన్ని అలాగే షట్ డౌన్ చేసి ఉంచటం. సో చాలా లాసెస్ పెరిగిపోతాయి. అలా కాకుండా ఈ రిజల్యూషన్ ప్రాసెస్ టైంలో కూడా దాని మీద కంట్రోల్ అనేది మన డెప్టర్కి ఇస్తే మంచిది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, న్యూ మెజర్మెంట్ యార్డ్ స్టిక్స్ ఫర్ హెయిర్ కట్స్. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా సజెస్టెడ్ మెజరింగ్ హెయిర్ కట్స్ బేస్డ్ ఆన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ కంపెనీస్ వాల్యూ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద ఐబీసీ ప్రాసెస్ అండ్ ద వాల్యూ రియలైజ్డ్ రాదర్ దెన్ ద గ్యాప్ బిట్వీన్ క్రెడిటర్ క్లైమ్స్ అండ్ అమౌంట్స్ రికవర్డ్. సో ఐబీబీఐ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమి రికమెండ్ చేశారు అంటే, దేర్ ఆర్ 2 parties. ఎక్స్ వచ్చేసరికి క్రెడిటర్, వై వచ్చేసరికి డెప్టర్. ఎక్స్ వైకి లోన్ ఇచ్చాడు అండ్ వై ఏం చేశాడు, కంపెనీ పెట్టాడు. బట్ కంపెనీ లాసెస్లోకి వెళ్ళిపోయింది. సో ఎన్పిఏగా మారిపోయింది. ఎక్స్ అనేవాడు ఏం చేశాడు అంటే ఐబీసీ ప్రాసెస్ని ఇనిషియేట్ చేశాడు. సో ఎప్పుడైతే ఐబీసీ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ అవుతుందో అప్పుడు ఈ కంపెనీ యొక్క వాల్యూని మనం ఎస్టిమేట్ చేయాలి. ఓకేనా, కంపెనీ యొక్క వాల్యూని ఎస్టిమేట్ చేసి ఈ కంపెనీని లిక్విడేషన్ చేయడం ద్వారా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం బేస్ చేసుకుని ఈ ఎక్స్ అనే పర్సన్కి పే చేయాలి. అంతేగాని యాక్చువల్గా ఎక్స్ అనే పర్సన్ ఎంత అమౌంట్ ఇచ్చాడు లేకపోతే వై ఎంతకి ఇవ్వాలి, ఓకేనా, ఇదంతా కాకుండా
సో ఎంత రియలైజ్ అయ్యామో, సో కంపెనీ యొక్క వాల్యూ ఎంత ఉంది ఐబీసీ ప్రాసెస్ని స్టార్ట్ చేసే ముందు ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పి ఐబీబీఏ వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు. ఓకేనా, రైట్. దీస్ రికమెండేషన్స్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ద ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ బై అడ్రసింగ్ డిలేస్, ఎన్సీఎల్టీ వేకెన్సీస్ అండ్ హెయిర్ కట్స్ అసెస్మెంట్ మెథడ్స్. ఓకేనా, సో డిలేస్ జరగకుండా ఈ ఎన్సీఎల్టీలో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ స్టాఫ్ కూడా ఎంతైతే ఉండాలో అంతమంది స్టాఫ్ లేరు, కేసెస్ ఎక్కువగా ఉన్నాయి కానీ స్టాఫ్ చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఈ హెయిర్ కట్స్ కూడా ఈ డెప్టర్స్కి ఎక్కువగా జరుగుతున్నాయి, సో డెప్టర్స్ ఎక్కువగా నష్టపోతున్నారు. సో అలా జరగకుండా ఉండాలి అంటే పైన మాట్లాడుకున్న రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో దీంతో మనం సక్సెస్ఫుల్గా సెకండ్ టాపిక్ని ఫినిష్ చేసుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి హైడ్రోజన్ ఫ్యూయల్. సో ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? రీసెంట్లీ ద ఇండియన్ ఆర్మీ హ్యాస్ రిసీవ్డ్ ఏ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ అండర్ ఇట్స్ కొలాబరేషన్ విత్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫర్ డెమాన్స్ట్రేషన్ ట్రయల్స్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. సో ఇక్కడ ఏం జరిగింది అంటే మన ఇండియన్ ఆర్మీ యాజ్ వెల్ యాజ్ ఐఓసిఎల్ వీళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యారు. కొలాబరేట్ అయ్యి ఏం చేశారు, ఒక బస్ని తీసుకొచ్చారు. ఈ బస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో యూజ్ చేసిన సెల్ ఏదైతే ఉందో అది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అనమాట. ఓకేనా, సో ఈ పర్టికులర్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీని యొక్క ట్రయల్స్ అనేవి డెమాన్స్ట్రేషన్ చేయడానికి దీన్ని స్టార్ట్ చేశారు. సో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ని యూజ్ చేయడం ద్వారా మనకున్న బెనిఫిట్స్ ఏంటి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, మరి మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడదాం పదండి. సో హైడ్రోజన్ యాజ్ ఏ ఫ్యూయల్. హైడ్రోజన్ ఈజ్ ద మోస్ట్ అబండెంట్ కెమికల్ ఎలిమెంట్ అండ్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ వేరియస్ రిసోర్సెస్ ఇంక్లూడింగ్ న్యాచురల్ గ్యాస్, వాటర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. సో హైడ్రోజన్ అనేది యాక్చువల్గా కెమికల్ ఎలిమెంట్. ఇది మనకి ఎలా తయారవుతుంది అంటే డిఫరెంట్ రిసోర్సెస్ నుంచి దీన్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఏంటి ఆ రిసోర్సెస్? న్యాచురల్ గ్యాస్ నుంచి, వాటర్ నుంచి, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి హైడ్రోజన్ని మనం తయారు చేయొచ్చు. So it is considered as a clean fuel because when used in fuel cells, it produces only water vapor as a byproduct, making it a zero emission option for energy generation. ఓకేనా, సో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ ఏదైతే ఉందో దీన్ని మనం క్లీన్ ఫ్యూయల్ లాగా భావిస్తున్నాము. ఎందుకు అంటే దీన్ని మనం ఫ్యూయల్ సెల్స్లో యూజ్ చేసినప్పుడు మనకి బై ప్రోడక్ట్ లాగా బయటికి కేవలం వాటర్ వేపర్ మాత్రమే వస్తుంది. సో ఎటువంటి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి జరగట్లేదు. ఓకే, రైట్. So there are so many types of hydrogen. So grey hydrogen, blue, green, turquoise, yellow, black and brown, pink, white, gold. సో ఈ చార్ట్ ఒకసారి చదవండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, సో ఒక్కొక్క టైప్ ఆఫ్ హైడ్రోజన్, సో దీని యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ దీనివల్ల ఎన్విరాన్మెంట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, పాజిటివ్ ఇంపాక్టా, నెగిటివ్ ఇంపాక్టా. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్దో ఒకసారి చెప్తాను చూడండి. గ్రే హైడ్రోజన్, సో దీన్ని మనం ఎక్కడి నుంచి డెరైవ్ చేస్తాము అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి తయారు చేస్తాము. Primarily natural gas through a process called steam methane reforming. This method releases significant amount of carbon dioxide into the atmosphere. ఓకేనా, సో ఈ గ్రే హైడ్రోజన్ ఏదైతే ఉందో దీని యొక్క తయారు చేసే ప్రాసెస్లో ఎక్కువగా CO2 ఎమిషన్స్ అనేవి జరుగుతున్నాయి. మరి ఇది ఎన్విరాన్మెంట్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే లేదు, నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇట్ అకౌంట్స్ ఫర్ అబౌట్ 95% ఆఫ్ గ్లోబల్ హైడ్రోజన్ ప్రొడక్షన్, బట్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ సస్టైనబుల్ డ్యూ టు ఇట్స్ హై కార్బన్ ఎమిషన్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ చూడండి. ఇట్ ఈస్ జనరేటెడ్ త్రూ ఎలక్ట్రాలిసిస్ పవర్డ్ బై రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ సచ్ యాజ్ విండ్ ఆర్ సోలార్. దిస్ ప్రాసెస్ స్ప్లిట్స్ వాటర్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ వితౌట్ ఎమిటింగ్ CO2. అందుకని దీన్ని గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి పిలుస్తాం. కన్సిడర్డ్ ద క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఏ క్రూషియల్ కాంపోనెంట్ ఇన్ అచీవింగ్ ఏ లో కార్బన్ ఫ్యూచర్, దో ఇట్ ఈస్ కరెంట్లీ మోర్ ఎక్స్పెన్సివ్ టు ప్రొడ్యూస్ దాన్ గ్రే ఆర్ బ్లూ హైడ్రోజన్. ఓకేనా, సో దీని ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి జరగట్లేదు. సో ఇది చాలా అంటే చాలా మంచి ఆప్షన్ అనమాట. బట్ దీన్ని తయారు చేసే ప్రాసెస్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది వెన్ కంపేర్డ్ విత్ గ్రే హైడ్రోజన్ అండ్ బ్లూ హైడ్రోజన్. సో ఇలా అన్నీ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఓకేనా, రైట్. సో హైడ్రోజన్ ఫ్యూయల్ వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే జీరో ఎమిషన్స్. ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, కేవలం వాటర్ వేపర్ మాత్రమే బై ప్రోడక్ట్ లాగా వస్తుంది కానీ మనకి ఎటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి జరగట్లేదు. నెక్స్ట్ వన్, హై ఎనర్జీ ఎఫిషియన్సీ. Hydrogen fuel cells are highly efficient, converting chemical energy directly into electrical energy, with efficiencies often exceeding 60%. This is higher than traditional internal combustion engines, which typically operate at around 25 to 30% efficiency. సో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి అనమాట. సో ఇది ఈజీగా కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తాయి. సో దీని యొక్క ఎఫిషియన్సీ రేట్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ 60% ఉందన్నమాట. సో ట్రెడిషనల్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్తో పోలిస్తే దీని యొక్క ఆపరేటింగ్ ఎఫిషియన్సీ అనేది 25 to 30% ఉంది. సో ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్. నెక్స్ట్, రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్.
Hydrogen can be produced from various renewable energy sources, including water through electrolysis, powered by solar or wind energy. This flexibility supports the transition to sustainable energy systems and reduces dependency on fossil fuels. ఇందాక మనం గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ నేనేం చెప్పాను, దాని యొక్క తయారు చేసే ప్రాసెస్ అనేది ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తాం. సో వాటర్ని దీంతో పాటు సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకదాన్ని యూజ్ చేసి ఈ గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని మనం యూజ్ చేస్తున్నాం. సో ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం ఏమి బర్న్ చేయట్లేదు. సో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కానీ లేకపోతే అదర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కానీ ఇవేమీ జరగవు. నెక్స్ట్ వన్, క్విక్ రీఫ్యూయలింగ్. Refueling hydrogen powered vehicles takes only 3 to 5 minutes, similar to conventional gasoline vehicles. This is a significant advantage over battery electric vehicles, which can take much longer to recharge. ఓకేనా, సో ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీఛార్జ్ చేయడానికి చాలా టైం పడుతుంది. బట్ ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఛార్జ్ చేయడానికి జస్ట్ 3 to 5 minutes మాత్రమే పడుతుంది. చాలా తక్కువ టైంలో మనం ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. హై ఎనర్జీ డెన్సిటీ. హైడ్రోజన్ హ్యాస్ ఏ హై ఎనర్జీ డెన్సిటీ బై వెయిట్. సో వాల్యూ కూడా ఇచ్చాడు చూడండి. మీనింగ్ ఇట్ కెన్ స్టోర్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలేటివ్ టు ఇట్స్ మాస్. దిస్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ పర్టికులర్లీ బెనిఫిషియల్ ఫర్ హెవీ డ్యూటీ అప్లికేషన్స్ సచ్ యాజ్ ట్రక్స్ అండ్ బసెస్ వేర్ వెయిట్ ఈజ్ ఏ క్రూషియల్ ఫ్యాక్టర్ ఆర్ క్రిటికల్ ఫ్యాక్టర్. సో మాస్ ఎంతైతే ఎక్కువ ఉంటుందో దీని యొక్క ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో మాస్ ఎక్కువగా ఉంటే స్టోరేజ్ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం పెద్ద ట్రక్స్ పెద్ద బస్సెస్లో పెద్ద ఫ్యూయల్ సెల్స్ని యూజ్ చేస్తాం కాబట్టి సో ఆటోమేటిక్గా బిగ్ సెల్స్ని యూజ్ చేస్తే దాంట్లో కూడా ఎనర్జీ స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నథింగ్ బట్ దీని యొక్క హై ఎనర్జీ డెన్సిటీ అనేది మనకి ఇక్కడ చాలా పాజిటివ్ ఫేవర్ చేస్తుంది. నెక్స్ట్ వన్, లో ఆపరేషనల్ కాస్ట్. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ typically have lower operational cost due to minimal maintenance requirements and a long service life. The average hydrogen fuel price in India per kilometer is about 4 rupees only. In contrast, petrol cars cost around 8 to 10 rupees per kilometer. ఓకేనా, సో పెట్రోల్తో కంపేర్ చేస్తే మనకి పర్టికులర్ హైడ్రోజన్ ఫ్యూయల్ ఏదైతే ఉందో ఇది చాలా తక్కువ ప్రైస్కే అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో పర్ కిలోమీటర్ వచ్చేసరికి మనకి పెట్రోల్ కాస్ట్ 8 to 10 రూపీస్ పడితే హైడ్రోజన్ ఫ్యూయల్ వచ్చేసరికి 4 రూపీస్ మాత్రమే. అంటే 50% మనకి కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ వన్, రెడ్యూస్డ్ నాయిస్ పొల్యూషన్. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఆపరేట్ క్వైట్లీ విచ్ ఈస్ అడ్వాంటేజెస్ ఇన్ అర్బన్ సెట్టింగ్స్ వేర్ నాయిస్ పొల్యూషన్ ఈజ్ ఏ కన్సర్న్. This makes them suitable for applications in residential areas and other noise sensitive environments. ఓకేనా, సో నాయిస్ పొల్యూషన్ కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ ఫ్యూయల్ సెల్స్ని యూజ్ చేస్తే మనకి ఎక్కువగా ఇంజిన్ సౌండ్ అనేది రాదు. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో మనకి నాయిస్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి ఏరియాస్లో ఇది ఇంకా బాగా సూట్ అవుతుంది. మరి ఛాలెంజెస్ ఏంటి? హై ప్రొడక్షన్ కాస్ట్. సో ద కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ మచ్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ ద ప్రొడ్యూసింగ్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ హైడ్రోజన్. సో స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం గ్రే హైడ్రోజన్ కానీ బ్లూ హైడ్రోజన్ కానీ ఏదైతే ఉందో ఆ రెండింటిని తయారు చేసే ప్రాసెస్ కంటే గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేసే ప్రాసెస్ అనేది ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ వన్, ల్యాక్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ. సో మన దగ్గర ప్రాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ అనేవి లేవు. స్టోరేజ్ ఛాలెంజెస్. లిక్విడ్ హైడ్రోజన్ హ్యాస్ ఎ డెన్సిటీ ఆఫ్ 8 while gasoline has 32. Thus to store the same energy you need 4 times more space for liquid hydrogen compared to gasoline. ఓకేనా, సో లిక్విడ్ హైడ్రోజన్ని స్టోర్ చేయడానికి ఎక్కువ కెపాసిటీ అనేది కావాలి వెన్ కంపేర్డ్ విత్ గ్యాసోలిన్. Next one, infrastructure development. A comprehensive hydrogen infrastructure is lacking such as production, storage and refueling facilities. Developing this network is costly and complex, limiting the practicality of hydrogen fuel cells vehicles. సో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ రన్ అవ్వాలి అంటే దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్గా మనం డెవలప్ చేయాలి. సో దీని యొక్క ప్రొడక్షన్ గురించి అయినా లేకపోతే దీని స్టోరేజ్ గురించి అయినా లేకపోతే రీఫ్యూలింగ్ ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సో ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెన్సివ్ వన్. నెక్స్ట్, సేఫ్టీ కన్సర్న్స్. హైడ్రోజన్స్ ఫ్లామబిలిటీ రేంజ్ ఈజ్ వెరీ వైడ్ కంపేర్డ్ టు అదర్ ఫ్యూయల్స్. దిస్ నెసెసిటేట్స్ స్పెషలైజ్డ్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్. హైడ్రోజన్ బర్న్స్ విత్ ఏ పేల్ బ్లూ ఫ్లేమ్ దట్ ఈస్ నియర్లీ ఇన్విజిబుల్ ఇన్ డే లైట్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు డిటెక్ట్ బై హ్యూమన్ సెన్సెస్. ఓకేనా, సో ఈ ఫ్యూయల్ సెల్స్ బర్న్ అయినా సరే మన కంటికి కనిపించవు, అంటే కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప. అవి బ్లూ కలర్లో బర్న్ అవుతూ ఉంటాయి కాబట్టి సో వెంటనే డిటెక్ట్ చేయలేం. సో ఈజీగా ఫ్లామబుల్ అయిపోతుంది. సో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగే ఛాన్స్ ఉంది. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. వైల్ హైడ్రోజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్లీన్, ద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ డిపెండ్స్ ఆన్ హౌ ఇట్స్ ప్రొడ్యూస్డ్. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఇట్ ఈస్ ఐడియల్, బట్ మోస్ట్ కరెంట్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఈజ్ ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో హైడ్రోజన్ అనేది క్లీన్ ఫ్యూయల్ బాగానే ఉంది, బట్ ఆ హైడ్రోజన్ని తయారు చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది క్లీనా కాదా అనేది మనం ఎలా చెప్తామంటే దాని యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ని బేస్ చేసుకొని ఉంటుంది.
సో గ్రే హైడ్రోజన్ ఏదైతే ఉందో అది కూడా చాలా అంటే చాలా దారుణమైన ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. బ్లూ హైడ్రోజన్ కూడా అంతే. బట్ ఈ గ్రీన్ హైడ్రోజన్ ఏదైతే ఉందో ఇది సేఫ్ అనమాట. బట్ దీన్ని తయారు చేసే ప్రాసెస్ ఏంటంటే ఎక్స్పెన్సివ్. అది దీని యొక్క డ్రాబ్యాక్. నెక్స్ట్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ యాక్సెప్టెన్స్. Public understanding and acceptance of hydrogen must be improved. Educating people about its safety and benefits is crucial for successful adoption. While hydrogen holds great promise as a clean energy source, addressing these challenges through collaborative efforts among governments, industries, and research institutions is vital for its successful adoption and integration into the global energy system. ఓకేనా? సో దీని గురించి చాలా కాంప్రహెన్సివ్గా మనం మాట్లాడుకున్నాం. సో ఒకసారి ప్రీవియస్ షార్ట్ ఒకసారి చూడండి. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా థర్డ్ కాన్సెప్ట్ని ఫినిష్ చేసుకోవడం జరిగింది. నౌ మూవ్ ఆన్ టు లాస్ట్ టాపిక్, డిక్లైన్ ఇన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. అసలు ఎందుకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది, వాట్ ఆర్ ద ఇష్యూస్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్, అది మనం చూద్దాం. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ స్టడీలీ డిక్లైనింగ్ సిన్స్ 2011 to 12. దిస్ డిక్లైన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద డ్రాప్ ఆఫ్ ప్రైవేట్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, విచ్ హ్యాస్ బీన్ ఏ సిగ్నిఫికెంట్ ఇష్యూ ఫర్ ఎకానమీ. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా జరుగుతుంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే ఇన్నోవేషన్ అనేది జరుగుతుంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి డీసెంట్గా క్రియేట్ అవుతాయో పీపుల్కి కావాల్సిన ఇన్కమ్ వస్తుంది. సో వాళ్ళకి లివింగ్ స్టాండర్డ్స్ డెవలప్ అవుతాయి. సో వీ కెన్ రెడ్యూస్ పవర్టీ అండ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఆన్ హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ పెరుగుతాయి. సో స్కిల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో హ్యూమన్ క్యాపిటల్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? సో మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ ఇవన్నీ అప్పుడే గ్రో అవుతాయి అన్నమాట. సో దీని గురించి ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం పదండి. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. ఇట్ మెజర్స్ ద గ్రోత్ ఇన్ అన్ ఎకానమీస్ ఫిక్స్డ్ క్యాపిటల్ సచ్ యాజ్ బిల్డింగ్స్ అండ్ మెషినరీ విచ్ రిక్వైర్స్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఇండికేట్స్ ద లెవెల్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్. సో ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటమ్మా? మనకి కనిపించే బిల్డింగ్స్, ఈ మెషినరీ. ఓకేనా? బిల్డింగ్స్ని, మెషినరీని మనం ఏమంటామంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్లో మనం ఏం చేస్తామంటే అసలు ఈ బిల్డింగ్స్, మెషినరీ, ఈ ఫిక్స్డ్ క్యాపిటల్ ఎంత పెరుగుతుంది, దీంట్లో గ్రోత్ ఎంత ఉంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకు ఎక్కువగా గ్రోత్ రావాలి అంటే ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండాలి. దీంతోపాటు గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండాలి. ఒకవేళ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఈ ఫిక్స్డ్ క్యాపిటల్ ఏదైతే ఉందో దీని యొక్క గ్రోత్ అనేది తగ్గిపోతుంది. ప్రజెంట్ అదే కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఈజ్ క్రూషియల్ బికాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఎన్హాన్సెస్ వర్కర్స్ ప్రొడక్టివిటీ, బూస్టింగ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇంప్రూవింగ్ లివింగ్ స్టాండర్డ్స్. ఇందా నేను చెప్పినవే ఇక్కడ ఉన్నాయి. ఎసెన్షియల్లీ ఇట్ డిటర్మైన్స్ ద ఓవరాల్ అవుట్పుట్ ఆఫ్ అన్ ఎకానమీ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ మార్కెట్ పర్చేసింగ్ పవర్. సో బిల్డింగ్స్ ప్రాపర్గా ఉండి, మెషినరీ కూడా ప్రాపర్గా ఉండి, సో మంచి ఇండస్ట్రీస్ కానీ ఉన్నాయి అనుకోండి, ఫిక్స్డ్ క్యాపిటల్ చాలా బాగుంది అనుకోండి, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఎక్కువగా మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో దట్ వీ కెన్ ఎక్స్పోర్ట్ మోర్. ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసుకుంటే ట్రేడ్ డెఫిసిట్ తగ్గుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్న ఎక్స్టర్నల్ డెప్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇలా ఇంటర్లింక్ చేసుకోండి, మీకు చక్కగా మంచి ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డెవలప్డ్ ఎకానమీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ టిపికలీ హ్యావ్ మోర్ ఫిక్స్డ్ క్యాపిటల్ పర్ క్యాపిటా కంపేర్ టు డెవలపింగ్ ఎకానమీస్ సచ్ యాజ్ ఇండియా. ఓకేనా? సో ఎక్కువగా వాళ్ళ దగ్గర ఫిక్స్డ్ క్యాపిటల్ ఉంది కాబట్టి వాళ్ళు డెవలప్డ్ కంట్రీస్ లాగా మారారు. అది వేరే విషయం, అందరికీ తెలిసిందే. అంతే కదా మరి. సో ఇండస్ట్రియలైజేషన్ టైంలో వీళ్ళు చేసింది ఇదే కదా, చక్కగా పెద్ద ఇండస్ట్రీస్ కట్టేసుకున్నారు. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బాగా జరిగింది. సో దట్ వాళ్ళకి చక్కగా ఫిక్స్డ్ క్యాపిటల్ బాగా ఫామ్ అయింది. ఇప్పుడు చక్కగా అవే అసెట్స్ లాగా మారిపోయి ఇన్కమ్ని జనరేట్ చేస్తూ ఉన్నాయి. సో ట్రెండ్ ఇన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ సర్జ్డ్ ఆఫ్టర్ ద ఎకనామిక్ రిఫార్మ్స్ ఆఫ్ ద late 1980s and early 1990s, which boosted confidence in the private sector. Historically, private investment fluctuated around 10% of GDP from independence until economic liberalization. సో ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే ఓసారి పడింది, మళ్ళీ లేచింది, మళ్ళీ పడింది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ less than 3% of GDP in 1950-51 to surpass private investment in the early 1980s. సో స్టార్టింగ్లో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది జస్ట్ 3% ఉండేది. తర్వాత ఈ పర్సంటేజ్ ఎంతకి పెరిగింది అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెరిగిందనమాట. పోస్ట్ లిబరలైజేషన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ బికేమ్ ద డామినెంట్ ఫోర్స్ ఇన్ ద ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. సో వన్స్ మనం ఈ బీఓపీ క్రైసిస్ నుంచి బయటపడిన తర్వాత ఎల్పీజీ రిఫార్మ్స్ తీసుకొచ్చాం కదా, సో ఆ లిబరలైజేషన్ జరిగిన తర్వాత ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా పెరిగింది. However, growth in private investment peaked before the global financial crisis of 2007-8, reaching approximately 27% of GDP. Since then, it has declined, falling to 19.6% of GDP in 2020-2021. సో మనకి స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు 1947లో. సో ఈ టైంలో ఏం జరిగింది అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గింది, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. ఓకేనా? ఇక్కడి వరకు బాగానే ఉంది.
తర్వాత ఏం జరిగింది, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇలాగే కొంచెం కొంచెం గ్రాడ్యువల్గా పెరుగుతూ వెళ్ళింది. సో ఆఫ్టర్ 1990 సో ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం తగ్గుతుంది అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అమాంతం పెరిగింది. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పటి వరకు పెరిగింది, ఈ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2007 2008 ఉంది కదా, సో అప్పటి వరకు పెరిగింది. అప్పటి నుంచి మళ్ళీ డిక్లైన్ అయిందనమాట. ఓకేనా. సో పీక్ పాయింట్ వచ్చేసరికి 27% ఆఫ్ జీడిపి అండ్ ప్రెజెంట్ వచ్చేసరికి 19.6%. సో ఇది ట్రెండ్. సో ఎందుకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియాలో తగ్గుతుంది? ఫస్ట్ వన్, ఎకనామిక్ అన్సర్టనిటీ exacerbated by global events and domestic challenges. Uncertainty has led to consumer pessimism. When consumers are uncertain about their financial future, they tend to spend less, which in turn affects business confidence and investment decisions. Lower disposable income and rising inflation have also contributed to this pessimistic outlook, further suppressing private investment. సో డొమెస్టిక్గా క్రియేట్ అయ్యే ఈవెంట్స్ కానీ లేకపోతే బయట మార్కెట్లో జరిగే ఈవెంట్స్ కానీ వీటి ద్వారా చాలా అన్సర్టనిటీస్ అనేవి మన మార్కెట్లో క్రియేట్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే ఎక్కువగా అన్సర్టనిటీస్ వస్తాయో, ఎప్పుడైతే ఎక్కువగా ఫ్లక్చుయేషన్స్ వస్తాయో, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవటం, పావర్టీ పెరిగిపోవటం, లేకపోతే మనకి వచ్చే డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది తగ్గిపోవటం, మనకు లివింగ్ స్టాండర్డ్స్ తగ్గిపోవడం, ఇవన్నీ తగ్గిపోతే మన యొక్క ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది, కన్జంప్షన్ తగ్గిపోతుంది, సో ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది, బిజినెస్ ఆపరేషన్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఓకేనా. సో ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తారా? రారు. నెక్స్ట్ వన్, డిక్లైనింగ్ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. అదే సో ఎకనామిస్ట్ హ్యావ్ అట్రిబ్యూటెడ్ ద డిక్లైన్ ఇన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ టు లో ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఎస్పెషల్లీ సిన్స్ ద పాండమిక్, they argue that strong consumption is necessary to assure businesses of sufficient demand for their products, which would encourage investment in fixed capital. సో ఇందాక నేను చెప్పాను కదా, ఎప్పుడైతే పీపుల్ కన్జంప్షన్ని పెంచుతారో డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతుందో ప్రొడక్షన్ పెంచాలి. ప్రొడక్షన్ పెంచాలి అంటే బిజినెసెస్ ఫుల్ పొటెన్షియాలిటీతో రన్ అవ్వాలి. ఎప్పుడైతే ఫుల్ పొటెన్షియాలిటీతో రన్ అవుతాయో ఎక్కువ ఇన్కమ్, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రైవేట్ పీపుల్ వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒకవేళ పీపుల్ యొక్క కన్జంప్షన్ తగ్గిపోతే డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోతే కంపెనీస్ ఏం చేస్తాయి? తక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. తక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ మంది లేబర్ అవసరం లేదు. సో చాలామందిని రిమూవ్ చేసేస్తాయి, లే ఆఫ్స్ జరుగుతాయి. సో పీపుల్ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఓకేనా. సో జాబ్స్ పోతాయి, జాబ్స్ పోతే ఇన్కమ్ పోతుంది, ఇన్కమ్ పోతే లివింగ్ స్టాండర్డ్స్ తగ్గిపోతాయి, వాళ్ళ చేతిలో డబ్బులు కూడా తగ్గిపోతుంది, అగైన్ మళ్ళీ కన్జంప్షన్ తగ్గిపోతుంది. సో ఇట్ విల్ లీడ్స్ టు ఏ విషియస్ సైకిల్. సో అందుకని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ వన్, పాలసీ అన్సర్టనిటీ. ఫ్రీక్వెంట్ చేంజెస్ ఇన్ రెగ్యులేషన్స్ such as the GST and demonetization have created a challenging business environment. This unpredictability makes investors hesitant to commit capital to long-term projects, fearing that future policy shift could adversely affect their investment. అర్థమైందా? సో మనం తీసుకొచ్చే పాలసీస్ ఏవైతే ఉన్నాయో వీటిని చూసి వాళ్ళు భయపడిపోతున్నారు. అరే ఒకసారి వచ్చి జిఎస్టీ తీసుకొచ్చారు, చాలా మార్పులు వచ్చేసాయి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు, మళ్ళీ డిమానిటైజేషన్ అంటారు. సో ఇటువంటి పెద్ద పెద్ద పాలసీస్, భయంకరమైన షిఫ్ట్లు కానీ తీసుకొస్తే ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ మీద మేము కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో మేము పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ అనేవి రావు, మేము కూడా లాసెస్లోకి వెళ్ళిపోతాము అని చెప్పి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది. స్ట్రెస్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్. ద బ్యాంకింగ్ సెక్టర్ హ్యాస్ ఫేస్డ్ సిగ్నిఫికెంట్ ఇష్యూస్ డ్యూ టు హై లెవెల్స్ ఆఫ్ ఎన్పిఏ. ఇందాక మాట్లాడుకున్నదే చూసారా, నేను కాన్సెప్ట్స్ కూడా ఇంటర్ లింకేజ్ ఉండే విధంగా ఒక వేలో డిజైన్ చేశాను. ఓకేనా. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఎన్పిఎస్ గురించి. సో దాని ద్వారా బ్యాంకింగ్ సెక్టర్స్ బాగా సఫర్ అవుతున్నాయి. ఓకేనా. సో ఎప్పుడైతే బ్యాంకింగ్ సెక్టర్స్ బాగా సఫర్ అవుతాయో దేర్ ఈస్ ఎ క్యాపిటల్ షార్టేజ్. ది సిచ్యువేషన్ హ్యాస్ లెడ్ టు ఎ టైటనింగ్ ఆఫ్ క్రెడిట్ అవైలబిలిటీ, మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ బిజినెసెస్ టు సెక్యూర్ లోన్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ద రెడ్యూస్డ్ ఫ్లో ఆఫ్ క్రెడిట్ హ్యాస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లెవెల్స్ యాజ్ బిజినెసెస్ ఫైండ్ ఇట్ హార్డర్ టు ఫినాన్స్ న్యూ ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు నేనున్నాను, నాకు పెట్టుబడి పెట్టాలని ఉంది, బట్ నా దగ్గర ఇనఫ్ క్యాపిటల్ లేదు. నేనేం చేస్తాను? బ్యాంక్ దగ్గరికి వెళ్తాను. బట్ మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ ఎక్కువగా ఎన్పిఎస్ ద్వారా సఫర్ అయిపోయి ఇవే లాసెస్లోకి వెళ్తే ఇవి నాకు ఏం చేస్తుంది? లోన్స్ ఇవ్వలేవు. ఒకవేళ లోన్స్ ఇచ్చినా సరే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేస్తాయి. సో అంత ఎక్కువగా వడ్డీ రేటుకి నేను తెచ్చుకొని నేను ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను? లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ మీద చేయను కదా. సో నేనేం చేస్తాను? ఇప్పుడు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయను. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది. సో బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న ఎన్పిఎస్ని మనం రిజాల్వ్ చేయాలి. బ్యాంక్స్ని చాలా అంటే చాలా హెల్దీ కండిషన్స్లో పెట్టాలి. సో బ్యాంక్స్ నుంచి అందరికీ క్రెడిట్ ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్గా ఉండాలి. అది కూడా మోడరేట్ ఇంట్రెస్ట్ రేట్లతో అవైలబుల్గా ఉండాలి. బ్యాంకుకి ప్రాఫిట్ రావాలి, తీసుకున్న వాడికి కూడా ప్రాఫిట్ ఉండేలాగే చూడాలి. అంతేగాని హార్ష్ ఇంట్రెస్ట్ రేట్లు విధిస్తే వీడు తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టుకుంటాడు, భయంకరమైన ప్రాఫిట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు, బట్ అక్కడ అవి రావు, మళ్ళీ వీడు కూడా లాసెస్లోకి వెళ్ళిపోతాడు.
నెక్స్ట్ వన్ బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ అండ్ లేబర్ లాస్. Complex labor laws and bureaucratic red tapeism have also been cited as a barrier to private investment. These challenges can slow down project approvals and increase operational costs, discouraging businesses from investing in new ventures. ఓకేనా. సో బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ ఉంటాయి, నథింగ్ బట్ కరప్షన్ కానీ రెడ్ టేపిజం కానీ, మల్టిపుల్ ఆఫీసెస్కి తిరగాలి, మల్టిపుల్ క్లియరెన్సెస్ ఉంటాయి. సో వీటన్నిటిని రిజాల్వ్ చేస్తూనే మనం సింగిల్ విండో క్లియరెన్స్ అనేది దాన్ని తీసుకొచ్చాము. నథింగ్ బట్ వీ హ్యావ్ టు ప్రమోట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకేనా. సో ఎప్పుడైతే బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ కానీ లేబర్ లాస్ కానీ చాలా కాంప్లెక్స్గా ఉంటాయో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. సో లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే మనకి వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటంటే స్లోవర్ ఎకనామిక్ గ్రోత్. సో రెడ్యూస్డ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ష్రింక్స్ ద ఫిక్స్డ్ క్యాపిటల్ బేస్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటమ్మా, బిల్డింగ్స్, మెషినరీ, కంపెనీస్ ఇవన్నీ తగ్గిపోతాయి, లిమిటింగ్ ప్రొడక్టివిటీ అండ్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్. సో బిజినెస్ ఆపరేషన్స్ తగ్గిపోయి, కంపెనీస్ తగ్గిపోతాయి, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతుంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ తగ్గిపోతాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోతాయి, అవునా. అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా జరగదు. సో ఓవరాల్గా ఎకనామిక్ గ్రోత్ అనేది మళ్ళీ డిక్లైన్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ రెడ్యూస్డ్ ఎఫిషియన్సీ. సో మనందరికీ తెలిసిన విషయమే, ఎక్కడైతే ప్రైవేట్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారో ఆటోమేటిక్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది, ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది, ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ వన్ క్రౌడింగ్ అవుట్. ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ మైట్ అబ్జార్బ్ ఫినాన్షియల్ రిసోర్సెస్, రెడ్యూసింగ్ ఇన్సెంటివ్స్ ఫర్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఐ హోప్ మీ అందరికీ క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటే తెలుసని అనుకుంటున్నాను. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఉంది, ఒక ప్రైవేట్ ప్లేయర్ కూడా ఉన్నారు, ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకున్నారు. ఓకేనా, ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకున్నారు. సో ఇద్దరికి ఏం కావాలి, మనీ కావాలి. ఇద్దరికి మనీ కావాలి, ఎందుకోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారు, మార్కెట్లోకి వస్తారు, బ్యాంకు దగ్గరికి వెళ్ళటమో లేకపోతే బాండ్స్ని ఇష్యూ చేయటమో ఏదైనా ఒక రూట్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో వీళ్ళిద్దరు మార్కెట్లోకి వచ్చినప్పుడు మీరైనా నేనైనా సరే ఎవరికి డబ్బులు ఇవ్వడానికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము, ఒక ప్రైవేట్ ప్లేయర్కా, ఒక గవర్నమెంట్ పర్సన్కా? ఖచ్చితంగా గవర్నమెంట్కి ఇవ్వడానికే మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. సో మార్కెట్లో ఉన్న డబ్బులు మొత్తాన్ని గవర్నమెంట్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తాను, లేకపోతే నాకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది, లేకపోతే నేను ఏదైనా ప్రాజెక్ట్ని తీసుకొస్తాను అని చెప్పి మార్కెట్లో ఉన్న డబ్బులు మొత్తాన్ని, ఓకేనా, మార్కెట్లో ఉన్న ఫినాన్షియల్ రిసోర్సెస్ మొత్తాన్ని గవర్నమెంట్ అబ్జర్వ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు మార్కెట్లో డబ్బులు లేవు, అందరూ ఇన్వెస్ట్మెంట్ చేశారు. మరి ఈ పర్టికులర్ ప్రైవేట్ పర్సన్, నేను ఒక కంపెనీ పెట్టాలి, ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలి, లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్టు తీసుకొస్తాను, ఓకేనా, ఏదైనా ఒక బిజినెస్ యాక్టివిటీని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇతను వస్తే ఇతనికి రావాల్సిన డబ్బులు రాలేదు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గిపోతుంది. సో క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటే ఇదే అనమాట. నెక్స్ట్ వన్, ఫ్యూవర్ జాబ్స్. లోవర్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లీడ్స్ టు ఫ్యూవర్ జాబ్ క్రియేషన్ ఆపర్చునిటీస్, ఇంపాక్టింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. సో ఓవరాల్గా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది అండ్ ఇన్కమ్ తగ్గిపోతుంది, లివింగ్ స్టాండర్డ్స్ తగ్గిపోతాయి, చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. హయ్యర్ ట్యాక్సెస్. In lack of private investment, the government has to step in and to fund government projects. Taxes may rise, potentially reducing disposable income and consumer spending. సో ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే 1,00,000 రూపాయలు కావాలనుకోండి గవర్నమెంట్కి. సో జనరల్గా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రైవేట్ వాళ్ళని కూడా పిలిచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్ని తీసుకొస్తుంది. సో ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ 1,00,000 రూపాయల్లో ఎంతో కొంత వాడు కూడా సమ్ అమౌంట్ వేస్తాడు. సో రిమైనింగ్ అమౌంట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది, సరిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రైవేట్ వాడు రాడో, నేను రానురా బాబు, నీ చావు నువ్వే చావు అని చెప్పి ప్రైవేట్ వాడు అంటాడో, ఈ 1,00,000 రూపీస్ గవర్నమెంటే స్పెండ్ చేయాలి. మరి గవర్నమెంట్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మన దగ్గర నుంచే వస్తాయి. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఓకే ఒకప్పుడు నాకు జస్ట్ ఒక 50,000 ఉంటే సరిపోయేది, ఇప్పుడు 1,00,000 రూపాయలు కావాలి, ఓకే మన వాళ్ళ మీద ట్యాక్సెస్ని పెంచు, ఓకేనా, ఇన్కమ్ ట్యాక్సో, కార్పొరేట్ ట్యాక్సో, వెల్త్ ట్యాక్సో ఏదైనా సరే, సో జిఎస్టీయో నీ ఇష్టం. సో ట్యాక్సెస్ పెంచేస్తారు. సో ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైతే తగ్గుతుందో అక్కడ తీసుకెళ్ళి దీన్ని ఫుల్ఫిల్ చేస్తారు. అర్థమైందా? రైట్. నెక్స్ట్ వన్, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ. ఏ డ్రాప్ ఇన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కెన్ అండర్మైన్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ అడాప్టబిలిటీ, హిండరింగ్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్. సో చెప్పాను కదా, ఇన్నోవేషన్ ఉండదు, గ్రోత్ ఉండదు. సో లాంగ్ టర్మ్గా ఇది వైబుల్ అయితే కాదు. సో బై అడ్రసింగ్ దీస్ ఇష్యూస్ త్రూ కాంప్రహెన్సివ్ రిఫార్మ్స్ సచ్ యాజ్ ఇంప్రూవింగ్ ద రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్, ఎన్హాన్సింగ్ యాక్సెస్ టు క్రెడిట్ అండ్ ఫాస్టరింగ్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్, గవర్నమెంట్స్ కెన్ క్రియేట్ ఏ మోర్ కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఫర్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా. సో మనం ఏం చేయాలి, ఇందాక మాట్లాడుకున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అడ్రస్ చేయాలి అండ్ కొన్ని మెజర్స్ని కూడా మనం తీసుకురావాలి. లైక్ ఈ ప్రైవేట్ వాళ్ళకి క్రెడిట్ అనేది యాక్సెసిబుల్గా ఉంచాలి అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్ని తీసుకురావాలి. నథింగ్ బట్ సింగిల్ విండో క్లియరెన్సెస్ కానీ అండ్ రెగ్యులేటరీ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్స్ కూడా ఉండాలి. అండ్ వీళ్ళకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయాలి. ఓకేనా. అండ్ ప్రైవేట్ పీపుల్ యొక్క కాన్ఫిడెన్స్ని కూడా మనం బూస్ట్ చేయాలి. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో ఆటోమేటిక్గా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగితే చాలా పాజిటివ్ ఇంపాక్ట్స్ అనేవి మనం చూడొచ్చు. ఓకేనా. రైట్.
సో దీంతో మనం సక్సెస్ఫుల్గా సమాచార్ అనే ప్రోగ్రామ్ని ఫినిష్ చేసుకున్నాం. సో ఈ రోజుతో సమాచార్ ఇనిషియేటివ్ అనేది ఫినిష్ అయిపోయింది. నేనైతే ఎకానమీ ఫినిష్ చేశాను, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫినిష్ చేశాను, రిమైనింగ్ ఫ్యాకల్టీ కూడా రిమైనింగ్ సబ్జెక్ట్స్ని ఫినిష్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ ప్రోగ్రామ్ని మంచిగా సక్సెస్ చేశారు. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మరిన్ని ఇనిషియేటివ్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. ఓకేనా? అగైన్ ఏ స్మాల్ రిక్వెస్ట్, మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్గా నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీకు వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. అటువంటి బ్యూటిఫుల్ కామెంట్స్ చూసినప్పుడు మాకు కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంకా మరిన్ని కాంప్రహెన్సివ్ సెషన్స్ మీ ముందుకు మేము తీసుకొస్తూనే ఉంటాం. ఓకే, రైట్. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.